గురుగారు నమస్కారం అండి. మీరు అన్‌మ్యూట్ చేయాల్సి ఉంటుందండి. మొదలుపెట్టు. ఆ! ప్రార్థన చేయనా? నువ్వే చేస్తావా? మీరు చేయండి స్వామి. ఓం. 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 నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రచగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమని నిన్న చెప్పినప్పటికీ పునశ్చరణంగా మళ్ళీ మొదటి శ్లోకం నుంచి మొదలుపెట్టి క్రమంగా నిదానంగా తాత్పర్యము వివరణ విశేష వ్యాఖ్య అందరికీ అర్థమయ్యేలాగా తీర్చిదిద్ది చెప్పడానికి మళ్ళీ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను. ఇక్కడ శిష్యుడు శ్రీకాంత్ శ్లోకము తాత్పర్యము పద విభజన చదువుతూ ఉంటాడు. నేను దానికి వివరణ ఇస్తూ ఉంటాను. విశేష వ్యాఖ్యగా కూడా చెప్తూ ఉంటాను. ఇద్దరి సమన్వయంతో ఈ రోజు నుంచి నడుస్తుంది. కాబట్టి మళ్ళీ మొదలుపెట్టి మొదటి శ్లోకం శ్రీకాంత్ చదువు. అలాగేనండి. శ్రీ వివేక చూడమని. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. పద విభజన. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతః అస్మి అహం. టీకా. అహం నేను, అగోచరం ఇంద్రియాదులకు పామరులకు గోచరుడు కాని సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంత సమస్తములైన వేదాంతముల యొక్క సిద్ధాంతములకు గోచరం తెలియునట్టి పరమానందం నిరతిశయ ఆనంద స్వరూపుడగు సద్గురువైన గోవిందం గోవింద భగవత్పాదాచారుల వారిని ప్రణతః నమస్కరించిన వాడునుగా అస్మి అగుచున్నాను. తాత్పర్యం అండి. ఇంద్రియాదులకు పామరులకు గోచరింపని వాడును సమస్త వేదాంతములనబడు ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతములచే తెలియబడువాడును నిరతిశయ ఆనంద స్వరూపుడును సద్గురువును అయిన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారికి నేను నమస్కరించుచున్నాను. అక్కడ అలాగేనండి.
సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. గోచరం అనే పదం ఎందుకు వాడుతున్నారు? కన్నుతో చూసేది మాత్రమే గోచరం అనుకుంటాం. ఇంద్రియ గోచరం అన్నప్పుడు శబ్దం వినటము గోచరమే, స్పర్శను ఎరగటము గోచరమే, వాసన రుచి ఎరగటం గోచరమే, అలాగే రూపం చూడటమే కాకుండా శబ్దం వినటం, 5 ఇంద్రియాలతో కూడా గోచరం. అక్కడ ఇంద్రియం అన్నారు. జ్ఞానేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఇంద్రియమే. అంటే ఆలోచనకు కానీ ఊహకు కానీ కూడా అందదు. అంటే సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. అన్ని రకాల వేదాలు కూడా ఆ ఒక్క బ్రహ్మ వస్తువునే నిర్ణయంగా చెప్పినప్పుడు చెప్పడంలో కూడా ఒక శబ్ద ప్రమాణం ఉంది. చెప్పిన తర్వాత దాన్ని మహావాక్యాల ప్రకారంగా అర్థం చేసుకున్నప్పుడు, అనుభవానికి వచ్చినప్పుడు అది అనుభవంగా తెలుస్తుంది తప్ప మనసుకు ఊహకు అందటం కానీ వాక్కుతో వివరిస్తే కానీ అర్థం కాదు. అంటే ఇంద్రియానికి గోచరం కాదు. శబ్దస్పర్శ రూపరస గంధాలే ఇంద్రియాలు తెలుసుకుంటాయి. దానికి వ్యతిరేకంగా ఏదైనా సూక్ష్మ స్థితి ఏదైనా ఉంటే మనసు ఊహతో కూడా కొంతవరకు అందుకునే అవకాశం ఉంది. ఏదైనా మనసు యొక్క ఆలోచన ఎంతవరకు పరిమితం అంటే, మన జన్మ సంస్కారం బట్టి కొన్ని విషయ వాసనలు ఉంటే ఆలోచన ఆ విషయం మీదకే వెళ్తుంది. కానీ మనకి ఏ వాసన ఏ వృత్తి రూప జ్ఞానం లేనప్పుడు అది ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేత తెలియబడేదంతా పూర్వ కర్మ ఫలితంగా ఏ విషయం అయితే నువ్వు ముద్రించుకున్నావో అటువంటి విషయాలు తెలుస్తాయి, కానీ బ్రహ్మ అనేది తెలియదు. రెండోది ఏమిటంటే, ఇక్కడ బ్రహ్మ విషయము కాదు, విషయీ కాదు, విషయము కాదు. విషయ అంటే తెలుసుకునేవాడు కాదు, తెలుసుకోబడేది కాదు. సగుణానికి ప్రపంచానికి కనుకొస్తే సగుణ బ్రహ్మ సర్వజ్ఞుడు, నిర్గుణ బ్రహ్మ సర్వజ్ఞత్వంగా ఉంటాడు, కానీ సర్వాన్ని తెలుసుకుంటూ మాత్రం ఉండడు. ఈ రకంగా చూచినప్పుడు దాన్ని నిర్ణయించడం అంటే అనేక తర్కాలతో ఉత్తర మీమాంస, ముందు పూర్వ మీమాంసగా చెప్పి ప్రశ్నగా చెప్పి దానికి జవాబుగా ఉత్తర మీమాంసగా చెప్పడం. ఇంత చెప్పినా ఊహకి కొంతైనా అందుతుంది, కానీ అప్రతథ్యం అబోధకం అని గురుపాద కష్టంలో ఉంది. ఎంత గొప్పగా తర్కము ప్రతర్కము ఎంత శ్రేష్టంగా తర్కించినప్పటికీ అది గోచరం కాదు, అప్రతథ్యం. అబోధకం అంటే బోధపడడం అర్థం కాదు. కాబట్టి వేదాంత నిర్ణయంగా గురుపదిష్ట మార్గంలో తత్వమసి ఉపదేశ వాక్యం ప్రకారంగా గురువు శిష్యుడికి ఉపదేశించినప్పుడు శిష్యుడి యొక్క స్వానుభవంగా తెలుస్తుంది అనేటువంటి అర్థంతో సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అని చెప్పారు. ఇంద్రియాలకి గోచరం కాదు అని చెప్పారు. ఇక్కడ సద్గురువును అయిన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. ఇక్కడ సద్గురువుకి నమస్కరించడం అంటే సద్గురు యొక్క అనుభవంలోకి నీవు ప్రవేశించడమే. నువ్వు ప్రవేశించాలంటే నీలో నేను 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 ఉన్నంత వరకు నువ్వు సద్గురు యొక్క హృదయంలోకి నువ్వు ప్రవేశించలేవు. సద్గురుతో జ్ఞానపరమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మమేకం కావాలి. అది అసాధ్యం. గురువు ఉపదేశించినప్పుడే ఆ శక్తిని బట్టి అవుతుంది. శిష్యుడు సంసిద్ధమైనప్పుడు అవుతుంది. ఏమి సంసిద్ధం అంటే అక్కడ అద్వైతం కాబట్టి నేను అనేటువంటి రెండవది ఏదైతే మన వ్యవహారంలో ఉందో ఆ నేను పోవాలి. నమః అంటే నేను లేకుండా పోయే పద్ధతిలో నమస్కరించినప్పుడు, గురువులో మమేకమైనప్పుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి బ్రహ్మం ఒక్కటే కాబట్టి శిష్యుడు పరబ్రహ్మ. అది ఈ మాదిరిగా జరగాల్సి ఉండగా ఇంకో పద్ధతిగా జరగదు కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ గోవింద భగవత్పాదాచార్యుల వారు అంటే ఇది శంకరాచార్య విరచితం కనుక వారి యొక్క గురువు ఆయన కాబట్టి వారి గురువు స్మరించుకుంటూ వారి గురువుకి నమస్కారం చేసుకుంటూ గురువు అందించినటువంటి అనుభవ జ్ఞానాన్ని తాను లేనివాడుగా ఉంటూ కేవలం ఉపకరణంగా ఉంటూ శిష్యుల యొక్క ఆర్తి ప్రార్థనని అనుసరించి శిష్యుల కోసం అన్నట్లుగా తన యొక్క గురువు యొక్క స్ఫూర్తితో
అతను గురువుగారు చెప్పినట్లుగా, గురువుగారు పలికించినట్టుగా, గురువుగారు స్ఫూర్తినిచ్చినట్టుగా దాన్ని అందుకొని శంకరాచార్యుల వారు చెప్తున్నారు మనకి. ఇక్కడ ఏమిటంటే ఈ వివేక చూడమనేటువంటి గ్రంథం మనకి దాని యొక్క సారం మనకి తెలియాలి అంటే ఆ గురువు ద్వారా ఇది అనుభవానికి సంబంధించింది. విషయంగా అయితే నేరుగా ఎవరైనా చెప్పవచ్చు. అనుభవానికి సంబంధించినప్పుడు అనుభవంతోనే చెప్పాలి. అనుభవంతో చెప్పినప్పుడు అది నిర్వికల్ప స్థితి, సమాధి స్థితి ఉంటుంది కాబట్టి అక్కడ చెప్పడానికి ఏముండదు. అందుకే ఇక్కడ 2 కండిషన్స్ పెడుతున్నారు, షరతులు. శిష్యుని యొక్క ఆర్తి ప్రార్థన ఈ పక్క ఉండాలి. ఆ శిష్యుడి కోసం గురు కృప గనక ఆయనలో జనిస్తే ఆయనకి చెప్పాలనుకున్నప్పుడు నోరు తెరిచి చెప్పడం ఈయన మొదలు పెడితే అప్పుడు తన యొక్క గురువు ద్వారా, ఆ గురు స్ఫూర్తి ద్వారా ఈ బోధ వస్తుంది. నిన్న కూడా మనం చెప్పే పేరు గుర్తు రాలేదు. కృష్ణ ఉద్ధవ సంవాదం. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించినప్పుడు సాందీపుల వారిని తలుచుకొని సాందీపుల వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఉద్ధవుడికి బోధించాడు శ్రీకృష్ణుడు. అంతటి వారే అలా చేస్తున్నప్పుడు సామాన్యులు మనమైనా కానీ మన గురువుని ప్రార్థించి గురు సత్తాతో, గురు స్ఫూర్తితో ఒక అనుభవంలో ఉంటూ, ఒక నిర్వికల్పంలో ఉంటూ పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట అన్నట్టుగా పలికేది నేనైనప్పటికీ కూడా నన్ను పలికించేది నా గురువు. గురువు ఏది పలికిస్తే నేను అది పలుకుతున్నాను అన్నప్పుడు నేను 0 అయిపోయి 0 అయిపోయి ఒక ఉపగ్రహంగా, ఒక శాటిలైట్ గా ఉంటే గురువు నా మీద ప్రసరించిందేదో దాన్ని మళ్ళీ రిలే చేసి శిష్యుడికి అందించడం లాగా మనకి ఒక ఉపమానంతో దాన్ని గ్రహించవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ అర్థం చెప్పి మరింత వివరణ శ్రీకాంత్ చదువుతారు. ఆయన చదివిన తర్వాత మరింత వివరణ చెప్పుకుందాం. అలాగేనండి. వ్యాఖ్య. ఇచ్చట శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు కూడా శిష్టాచారమనుసరించి ప్రప్రథమమున శ్రీ సద్గురు ధ్యానమును చేసినారు. నిర్విఘ్న సమాప్తి కామో మంగళమాచరేత అనే శృతి వాక్యానుసారముగా గ్రంథారంభమున మంగళాచరణం ఆవశ్యకము. దీనిని అనుసరించియే శ్రీ శంకర భగవత్పాదులు కూడా శ్రీ సద్గురు నమస్కార రూపమగు మంగళము ఆచరించిరి. ఈ మంగళము ముఖ్యముగా 3 విధములు. 1 నమస్కారము, 2 ఆశీర్వాదము, 3 వస్తు నిర్దేశము. ఆశీర్నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని శాస్త్రమును అనుసరించియే శ్రీ శంకర భగవత్పాదులు కూడా మంగళము చేసినారు. ఈ శ్లోకమునకు 2 అర్థములు కలవు. 1 శ్రీ శంకర భగవత్పాదుల ఆచార్యులు శ్రీ గోవింద భగవత్పాదులు. 2 గోవింద శబ్దమునకు మహావిష్ణువు అని కూడా అర్థము కలదు. అగోచరం, ఇంద్రియములకు గోచరము కానిదియు అనియు, పామరులకు తెలియ సాధ్యము కాదనియు నిరూపించబడినది. ఇక్కడ ఒకటి గ్రహించాలి. పామరులు అంటే మనం వ్యవహారంగా కొంతమంది పామరులు, మూర్ఖులు, మూఢులు అంటాం. ఆ అర్థంతో తీసుకోకూడదు. నేను ఎవరు అనేటువంటి జ్ఞానం ఉన్నవాడే, తెలిసినవాడు పండితుడు, తెలిసి తన అనుభవానికి తీసుకున్నవాడు విద్వాంసుడు, విద్వత్ స్వరూపుడు. తర్వాత తన అనుభవం నుంచి మాట్లాడటం అనేటువంటిది ఒక జీవన్ముక్త స్థితి కానీ, ఒక సద్గురు స్థితిలో కానీ, బోధ కానీ, ప్రబోధ కానీ, శిష్యుడికి అనుభవంగా చెప్పేటువంటి గురువాక్యం శిష్యుల్లో కూడా విషయంగా తెలియటమే కాకుండా అనుభవంగా కూడా శిష్యుడు తెలుస్తుంది. అటువంటిది గురు సత్తా. ఆ సత్తా బయటికి రావాలంటే శిష్యుడు శరణాగతి పొందాలి, నేను లేని పద్ధతిలో ఉండాలి. అప్పుడు గురువుకి శిష్యుడి మీద కృప కలుగుతుంది. ఎప్పుడైతే కృపావీక్షణం శిష్యుడి మీద ప్రసరించిందో తనకి తెలియకుండానే తన యొక్క సత్తా శిష్యుడిలోకి ప్రవేశించి శిష్యుడికి తగినటువంటి విశేష జ్ఞానాన్ని కానీ, అనుభూతిని కానీ ఇస్తారు. కాబట్టి పామరులు అనే శబ్దాన్ని మనం అవమానంగా తీసుకోకూడదు. ఒక సైంటిస్టు, శాస్త్రవేత్త కూడా ఆధ్యాత్మిక
ఈ ఆధ్యాత్మిక పరిభాషలో మూఢులని పామరులని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రెండోది ఇంద్రియ గోచరం కాదు అంటే బ్రాకెట్లో పామరుడు అంటంలో ఉద్దేశం ఏంటంటే కేవలం ఇంద్రియాలతో మనసుతో బుద్ధి యొక్క వివేకంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ సర్వవేదాంత సిద్ధాంత నిర్ణయంగా తెలియబడినప్పుడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని అనుభవానికి తీసుకున్నప్పుడు మాత్రమే తెలియబడినట్టు లెక్క. అంతవరకు అది తెలియబడదు. కాబట్టి ఇంద్రియ జ్ఞానంతో బుద్ధి యొక్క వివేకంతో తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పామరులు మూఢులు అని చెప్పడం జరిగింది. అందుకే ఇంద్రియ గోచరం దగ్గర బ్రాకెట్లో పామరుడు అని రాశారు. దీన్ని ప్రతిది కూడా మనం పై అర్థంలో తీసుకోవాలి. కింద అర్థంలో తీసుకుంటే ఏంటి ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. అది వ్యవహారానికి వాడేటువంటి మాటల్ని మనం ఇక్కడ వేరే తీసుకోవాలి. భాష అంటే సంభాషణ చేసుకోవడం అని, ప్రవచనం అంటే గురుస్ఫూర్తితో చెప్పేది. అలా కొన్ని అర్థాలు మనం ఈ ఆధ్యాత్మిక పరిభాషలో ఆ పై అర్థము ఇక్కడ ఆత్మకి బ్రహ్మకి గురువుకి శిష్యుడికి బోధకి అనుభవానికి సంబంధించినటువంటి అర్థాలకి మనం కొంచెం పై లెవెల్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిర్విఘ్న సమాప్తి కామో మంగళమాచరేత. ఇక్కడ విఘ్నేశ్వరుడు గురించి ప్రార్థన చేస్తారు ఏ గ్రంథంలో అయినా. ఒక యోగ వాసిష్ఠలో కూడా విఘ్నేశ్వరుడు ప్రార్థన లేదు. అలాగే పెద్ద కందార్థాలు చిన్న కందార్థాలు ముఖ్యంగా తీసుకుంటే కందార్థ ధరువులు నిర్గుణతత్వ కందార్థ ధరువులు. దాంట్లో చూడండి గణపతి ప్రార్థన ఉండదు, భగవత్ ప్రార్థన ఉండదు, జనులార అని మొదలు పెడతారు అంతే. ఈ విధంగా భగవద్గీతలో కూడా చూడండి కృష్ణ పరమాత్మ డైరెక్ట్ గా కృష్ణార్జున సంవాదంగా వస్తుంది, కానీ భగవద్గీతకి గణపతి ప్రార్థన కూడా ఏమీ లేదు. కాబట్టి మన మొదట్లో ఉపోద్ఘాతంలో చెప్పాం తత్పురుషాయ విద్మహే అని. విఘ్నేశ్వరుడు కూడా ఆ తత్పురుషుడే. త్వం దగ్గరికి వచ్చేసరికి విఘ్నేశ్వరుడయ్యి విఘ్నాలు కలిగించకుండా ఉంటున్నాడు, కానీ అతను తద్రూపంలో పరబ్రహ్మమే. కుమారస్వామి త్వం రూపంలో ఏదైనా చేయొచ్చు, తద్రూపంలో పరబ్రహ్మమే. కాబట్టి తత్పురుషాయ అన్నప్పుడు అందరూ వచ్చేస్తారు అక్కడ. కాబట్టి ఇక్కడ మంగళాచరణం అనేటువంటిది ముఖ్యంగా తీసుకొని గణపతి ప్రార్థన లేకుండా ఆ గణపతి కూడా త్వం రూపంలో ప్రకృతిలో రెండో ఆ చైతన్యం శక్తులుగా మారినప్పుడు ఆ శక్తి పరిధిలో ప్రార్థిస్తున్నాం. మనం ఇక్కడ గురువు సద్గురువు అన్నప్పుడు శక్తి కంటే పైన ఉన్న చైతన్యము, చైతన్యం కంటే పైన ఉన్నటువంటి చిద్ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నిరపేక్షమైనటువంటి నిర్గుణమైనటువంటి స్థితిలో తద్రూపంగా గురువు ఉన్నారు. స్వరూపంలో దిగి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎక్కడం దిగడం లేదు. ఏకకాలంలో రెండు రకాల చైతన్యము ఉన్నాయి. శిష్యులతో సంపర్కం చేసినప్పుడు జీవ చైతన్యంగానూ ఉన్నాడు, అలాగే తత్పురుషుడుగా సద్రూపుడుగా నిర్గుణంగానూ ఉన్నాడు. నిర్గుణంగా ఉంటే బోధించలేడు కాబట్టి స్వరూపంలోకి దిగి బోధిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఉత్తమోత్తముడు. ఏకకాలంలో రెండు చైతన్యాలు ఆ సద్గురువులో ఉంటాయి. జీవన్ముక్తుడికి వస్తే బహిర్ముఖం అయితే జీవ చైతన్యంతో ప్రవర్తిస్తాడు, అంతర్ముఖంలో అయితే ఈశ్వర చైతన్యంతో ప్రవర్తిస్తాడు. గురువు అయితే ఏకకాలంలో జీవ చైతన్యము ఈశ్వర చైతన్యము రెండు చైతన్యాలతో కూడా ఉండగలిగినటువంటి సమర్థం. మెహర్ బాబా కూడా చెప్పారు, ఈ కుతుబియత్ చైతన్యం అన్నారు. కుతుబియత్ చైతన్యం అని అది సూఫీ పారసీ భాష, సూఫీ పదం. కాబట్టి ఆ కుతుబియత్ అంటే ఒకే సమయంలో ఏకకాలంలో ఈశ్వర చైతన్యము మరి శరీరంగా ఉన్నటువంటి గురువు అయితే జీవ చైతన్యంలో కూడా ఉంటారు. అలాగే అవతార పురుషులు కూడా పరమాత్మ అనేటువంటి వాడు పరమాత్మ అనేటువంటి చైతన్యానుభవం స్వానుభవంగా ఉంటూనే శరీరం ధరించినందుకు జీవుడిగా జీవ చైతన్యంతో కూడా ఉంటాడు. అయితే జీవుడు లేకపోతే పరమాత్మ కాకుండా, అయితే గురువు లేకపోతే జీవుడు అన్నట్టు కాకుండా ఏకాలంలో రెండు చైతన్యాలు మెయింటైన్ చేయటాన్ని కుతుబియత్ చైతన్యం అంటారు. అప్పుడే త్వం రూపంలో శిష్యుని ఉద్ధరించి తద్రూపంలో మమేకం చేసి ఆ తద్రూపంలో పై స్థితిలో ఆ శిష్యుడిని స్థిరంగా ఉంచగలిగినటువంటిది ఉంది. కాబట్టి ఆ సద్గురుతత్వము సకల దేవతా స్వరూపాల కంటే కూడా ఎక్కువైనది, శ్రేష్టమైనది,
మనకు అత్యంత ప్రయోజనకరమైనది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మన వేదమాతని పరోక్షంగా మనం ప్రార్థించాలి. వేదమాతని అంటే ఈ వేదాలు ఏ శక్తి ద్వారా వచ్చినాయో ఆ ప్రేరణ శక్తిని మాత్రం మనం ప్రార్థించాలి. ఆ ప్రేరణ శక్తి వేదాంత సిద్ధాంత ఆ మూలంలో ఏదైతే ఉందో ఆ మూలానికి తీసుకెళ్లేటువంటిది కూడా ఆ శక్తి. మూలం నుంచే శక్తి ప్రపంచం అంతా సృష్టి చేసి క్రింది దాకా జీవ చైతన్యం దాకా మళ్ళీ రాయి అనేటువంటి చైతన్యం దాకా కూడా సృష్టి చేసి దిగింది. దిగినటువంటి దాన్ని మళ్ళీ మానవ దేహంలో అంచెలంచెలుగా తీసుకెళ్లి మళ్ళీ ఆ చైతన్య వికాసంతో ఆధ్యాత్మిక భూమికలు అనుభవిస్తూ అధిగమిస్తూ చివరికి తత్వము పరతత్వాన్ని తీసుకొచ్చి అక్కడ తద్రూపంలో సద్రూపంలో నిలబెడుతున్నారు. అందుకోసం ఇక్కడ మంగళాచరణం అనేటువంటిది ఇక్కడ ప్రేరణ బోధ ఇదంతా కూడా శక్తితో కూడింది కాబట్టి ఆ శక్తి వేదమాత కాబట్టి వేదమాత గాయత్రి మాత కాబట్టి ఆ పేర్లన్నీ చెప్పకుండా మళ్ళీ శక్తి అంటే మనకు అపార్థం వస్తుంది అక్కడ. అందువల్ల ఈ దేవతలు అనేటువంటి స్థాయిని వదిలేసేసి ఒక పరాశక్తి ఏదైతే ఉన్నదో సృష్టికి మూలం, సృష్టి అవరోహణ ఆరోహణకు కూడా ఆ శక్తి కారణంగా అవుతుంది కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ఆ శక్తే మనకి మోక్షలక్ష్మిగా, ముక్తికాంతగా, మోక్ష గమ్యంగా అన్ని తానైనటువంటి స్థితిలో ఒక గురుతత్వంలో కూడా ఆమె ఉంది. అందుకని ఆ మాత పరాశక్తి రూపంగా ఉన్నది. ఆమెను కూడా ఏమన్నారంటే గురుమండల వాసిని అన్నారు. గురుమండల వాసిని అంటే గురుమండలాలు 3 ఉన్నాయి. ఒకటి సిద్ధులకి బోధించేది, రెండోది దేవతలకు బోధించేది, మూడోది మానవులకు బోధించేది. దేవతలకు బోధించేదేమో దివ్యౌఘులు అంటారు. దివ్యౌఘులే అక్కడ గురువులు అన్నమాట, దివ్య మండలంలో పనిచేస్తారు. అలాగే సిద్ధులకు బోధించేటువంటిది సిద్ధౌఘులు. సిద్ధౌఘులు అంటే మనం చెప్పుకున్నాం బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు నలుగురు. అలాంటి బ్రహ్మమానస పుత్రులు ఎంతమంది అయితే మనకి ప్రాణాల్లో అక్కడ ఇక్కడ తెలియబడిందో వాళ్ళందరికీ బ్రహ్మ విద్య చెప్పేవాడు ఓం నమో బ్రహ్మాదిభ్యో అనేటువంటి ఒక ఆది గురువే చెప్పాడు. చెప్తే వీళ్ళు సిద్ధులయ్యారు. ఆ సిద్ధులైనటువంటి సనక సనందనాథులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా దానికంటే కింది స్థాయికి వాళ్ళు ఉపదేశం చేస్తారు. ఈ సిద్ధవులు ఎవరు అంటే అవతార పురుషులు, మెహర్ బాబా కావచ్చు, సిద్ధి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, ఉపాసిని మహారాజు కావచ్చు, హసరత్ బాబాజాన్ అనేక సద్గురువు కావచ్చు, దొంతులమ్మ కావచ్చు, బళ్ళ సుబ్బనాగన్న గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్ధ మండలంలోని గురువులు. మన పాగోల్ స్వామి వారి యొక్క అనుభవాల యొక్క గ్రంథం కనుక చూచేటట్లయితే అటువంటి సిద్ధౌగులు సిద్ధ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవతార పురుషులే ఆయన నడిపించారు అంటే మరి వాళ్ళు నడిపించిన పద్ధతిలో ఎంత దూరం వెళ్ళారు అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై, అంతకంటే ఇంకెక్కడ లేదు. ఇక మరి ఆ సిద్ధ మండలంలోనే ఉన్నటువంటి వాళ్ళనే గురువుగా స్వీకరించినటువంటి వారు భౌతిక శరీరంతో కాకుండా సూక్ష్మంగా వాళ్ళు పనిచేసినటువంటి దాన్ని అందుకోగలిగినటువంటి శక్తి, యుక్తి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి, మరి ఇవన్నీ ఉంటేనే ఒక సిద్ధ మండలం ఉన్నటువంటి ఒక దొంతులమ్మ సిద్ధౌఘ అనేటువంటి పేరుతో ఎరుక విడిపించింది. అంతకుముందు బళ్ళన సుబ్బనాగన్ గారు ఎరుకంటే ఏంటో తెలియజేశారు. తర్వాత కాలపురుషుడు వచ్చాడు, ఆయన కాలపురుషుడు గురించి కాలం గురించి చెప్పి కాలాతీత స్థితిలో ప్రవేశపెట్టారు. మెహర్ బాబా వచ్చినప్పుడు గోళాలు తీసుకొచ్చి గోళాల అనుభవం ఆయనలోకి వచ్చి ఆయనలో నుంచి గోళాలు లయమైనట్టుగా బయటకు రావడం, లయం అవడం అనేది స్వామిలో బయటికి ఆయనలోంచి వచ్చి మళ్ళీ ఆయనలోకి లయం కాకుండా పక్కకి పోవడం. ఆ తర్వాత మళ్ళా ఇంకొకసారి ఈ సిద్ధోగ మండలం ఉన్నటువంటి సిద్ధ పురుషుల వల్ల ఆ గోళాలు మళ్ళీ తనలో లయం అవటం, ఆ విశ్వము విశ్వాంతరాలు కూడా దాటినటువంటి విశ్వాతీతము కాలాతీతం దాటినటువంటి అనుభవాలన్నీ కూడా ఆయన సంపాదించారు అంటే ఆయన ఎక్కడున్నారో ఒకసారి ఆలోచిద్దాం. మరి దివ్యౌఘంలో దివ్య మండలంలో ఉన్న వాళ్ళు ఇంద్రాది దేవతలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు దివ్యౌఘులుగా తయారయ్యారు. దివ్య మండలం ఉన్నటువంటి గురువులు ఆ దేవతలకు మాత్రమే వాళ్ళు గురువులు. మానవౌఘులు అంటే ఆది శంకరాచార్య ఇప్పుడు చెప్పేటువంటి
గో గోవింద భగవత్పాదులు వీళ్ళంతా కూడా మానవౌగులు. శంకరాచార్యకి మానవౌగులు మనకి ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే మన పాగు నిర్భయానంద స్వామి గురించి ఆలోచించేటట్లయితే శంకరాచార్యులకి గోవిందపాదులు చెప్పినప్పుడు మానవౌగులే అయ్యారు కాబట్టి వీళ్ళంతా మరి ఆయన సిద్ధోగ మండలంలో సిద్ధ మండలంలో ఎటువంటి వాళ్ళ యొక్క సహాయం పొందారు, మరి ఏ లెవెల్లో ఆయన ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిలో మరి గురుమండలంలో అన్నిటికంటే పైన గురుమండలంలో ఉన్న వాళ్ళ యొక్క సహాయంతో ఆయన అధిగమించి, ఇక అధిగమించారంటే కాలాతీతము, విశ్వాతీతము, శూన్యాతీతము, ఇట్లాగా అన్ని అతీత స్థితిలో అసలు ఎరుక లేకుండా బయలైనటువంటి స్థితిలో, పైగా ఎటువంటిదంటే ఆయన శిష్యులకి ఎరుక విడిపించి పరబయలు దర్శింపజేసి శిష్యులు లేనివాడు చేసి బట్టబయల్ని స్వతసిద్ధంగా చేయగలిగినటువంటి సమర్థులు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మన నిర్భయానంద స్వామి వారిని కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈ పద్ధతిలో తెలుసుకుంటాం. మానవౌగులే శంకరాచార్య అయినప్పుడు సిద్ధౌగులతోటి ఆ సిద్ధత్వం పొందినటువంటి గురువు ఎంత గొప్పవాడు. అమ్మవారిని గురుమండల స్వరూపిణి అన్నప్పుడు అసలు ఈ 3 మండలాల్లో ఉన్న సిద్ధుల కంటే కూడా పరమ గురు స్వరూపిణి ఆమె. ఆమె ప్రథమ గురువు. ఆమె కామేశ్వరి దగ్గర కామేశ్వరి రూపంలో బోధ విని ఆ కామేశ్వరియే గురుతత్వంగా మారి సిద్ధోగ మండలంలో కొందరిని, దియోగ మండలంలో కొందరిని, మానవ మండలంలో కొంతమందిని తయారు చేసి మన మానవాళికి ఇప్పటి కలియుగం వాళ్ళకు కూడా అందుబాటు చేశారు. కాబట్టి సిద్ధోగులు మరి కృతయుగంలోనే చేశారా అంటే మరి అంతటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కలియుగంలో చేసినటువంటి దృష్టాంతం మన పాగోల్ స్వామి వారు. కాబట్టి ఇక్కడ మంగళాచరణం అన్నప్పుడు అటువంటి గురుమండల స్వరూపిణి, గురుమండల వాసిని అయినటువంటి ఆ ఆది పరాశక్తి యొక్క ప్రేరణతో ఈ గురుతత్వము కామేశ్వరుని యొక్క ముఖావలోకనం చేసినటువంటి కామేశ్వరి దేవి ఆయన దగ్గర అటువంటి అద్వైత అచల పరిపూర్ణ జ్ఞానాన్ని విని గురుతత్వంతో ఇక్కడ బోధగా అందించాలంటే అది మాయేగా, మాయ లేకపోతే మౌనమేగా, దక్షిణామూర్తి మౌనమేగా. కాబట్టి ఈ గురుతత్వంగా ఆమె తయారు చేసి మరి 3 మండలాల్లో 3 అంచెల్లో అటు సిద్ధులకు, అటు దేవతలకు, ఇటు మానవులకి కూడా ఆ పైనుండి గురుతత్వ రూపంలో వాళ్ళందరితో స్ఫూర్తిదాయకంగా ఉంటూ వీళ్ళందరినీ పనిముట్టు చేసుకొని మన దాకా ఈ బ్రహ్మ విద్యని, శ్రీ విద్యా రహస్యాన్ని దించి మనకు అందుబాటు చేసినటువంటిది. అది గురుతత్వం అంటే. ఇక్కడ మంగళాచారంలో 3 భాగాలు చెప్పారు. 1 నమస్కారము, 2 ఆశీర్వాదము, 3 వస్తు నిర్దేశం. ఇక్కడ బ్రహ్మ విద్యలో అపరోక్షానుభూతికి అత్యున్నతమైనటువంటిది ఏదో అయినా మనం చెప్పుకున్నాం. అది సర్వ వేదాంత సిద్ధాంత గోచరం, ఇంద్రియ గోచరం కాదు, పామరులకి తెలియదు అని. అటువంటిప్పుడు అటువంటి దాన్ని కూడా నిర్దేశించి చెప్పగలిగేవాడు ఎవడు? దేశీ, నిర్దేశంలో ఉన్న దేశ అనే పదం తీసుకోండి. నిర్దేశించేటువంటి గురువు దేశికేంద్రుడు. నిర్దేశించేటువంటి గురువు దేశికేంద్రుడు. ఈ దేశికేంద్రుడు అనే వాళ్ళు ఎవరు? సిద్ధోగ మండలంలో పరిపూర్ణమైన వాళ్ళు దేశికేంద్రుడు. అలాగే ఆ గురువుకి ఆ సామర్థ్యము, యుక్తి ఉండాలి. ఆ గురువుకి ఆ ప్రజ్ఞ ఉండాలి. శిష్యుడికి బోధించి ప్రబోధించి తనలోకి మమేకం చేసుకునేటువంటి సత్తా ఉండాలి, సామర్థ్యం ఉండాలి. శిష్యుడికి ఎటువంటి నమస్కారం చేయాలి అంటే తాను లేకుండా పోయే విధంగా అన్ని ఎరుకలు విడిచి నేనైనా ఎరుక ఒక్కటి ఒంటరిగా పెట్టి, నేనైనా ఎరుక నేను తీసేసుకోలేదు కాబట్టి గురువు గారిని ఆశ్రయించి ఆ నేనుని గురువుని ప్రార్థించి నేను లేకుండా చేసుకున్నప్పుడు ఎటువంటి నమస్కారం చేస్తున్నాడు? నేను లేని పద్ధతిలో నమస్కారం చేస్తున్నాడు. మాట వరుసకు అట్లా చేసినా అంతటి సర్వసమర్పణ, అంతటి శరణాగతి, 4 విధాల అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలతో 4 పద్ధతుల్లో అంగము లేని, స్థానము లేని, భావము లేని, ఆత్మగా లేని గురువుకి సేవా శుశ్రూష చేయటం అంటే శిష్యుడు కూడా అంతటి వాడైతే కానీ ఆ శుశ్రూష చేయలేడు. తను భావంతో ఉండి అభావ గురువుకి, తను నేనుతో ఉండి ఆత్మ లేని గురువుకి, తాను ఒక స్థానంలో ఉంటూ స్థానం లేని గురువుకి, తను శరీరంతో ఉంటూ శరీరం లేని గురువుకి ఒక ఊహించను కూడా ఊహించలేము ఎటువంటి సేవ చేస్తామనేది.
కాబట్టి ఈ శుశ్రూషల యొక్క అంతరార్థంలో శిష్యుడు అంగపరంగా 4 అష్టతనువులు లేని పద్ధతిలో, స్థానపరంగా 14 లోకాలు లేకుండా అలోకం ఉండేటట్టుగా, లోకాతీత పద్ధతిలో, భావ పద్ధతిలో అంటే ఎరుకలేని పద్ధతిలో, ఆత్మ పద్ధతిలో అంటే నేను అనేటువంటిది మూలంలో ఉన్న కేవలాత్మగా ఉన్న నేను అనేటువంటిది కూడా లేని పద్ధతిలో సర్వసమర్పణ చేయటమే చతుర్విధ శుశ్రూషల యొక్క అంతరార్థం. ఇక్కడ నమస్కారం అంటే అంత దూరం తీసుకెళ్ళాలి శిష్యుడు. మరి ఆశీర్వాదం అంటేనే గురు కృప. ఆ గురువే ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఆశీర్వాదం అని ఎవరిని అడుగుతున్నారు? గురువు శిష్యులు ఇద్దరు కలిసి వేదమాతను అడుగుతున్నారు. అందుకే మనం ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రార్థిస్తున్నారు. మనం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై అంటున్నాం. అంటే సహ అంటే మీ ఇద్దరము స్నేహితులాగా, సహవాసుల్లాగా, గురువు శిష్యుడు ఇద్దరు కలిపి సహా అయింది. అవతు అంటే రక్షించబడటం. భునక్తు అంటే గురువుకి శిష్యుడికి కూడా తగినటువంటి అనుభవం కావాలి. సహవీర్యం అంటే ఇద్దరికి ఆ శక్తి యుక్తి ఉండాలి. శ్రవణం చేసి, మననం చేసి, నిధి చేసి, ఆరూఢమై అనుభవాన్ని తీసి అనుభవాతీతానికి వెళ్ళే సామర్థ్యం శిష్యుడికి ఉండాలి. అటువంటి శిష్యుని నడిపే సామర్థ్యము, యుక్తి, ఉపాయము, మమేకం చేసుకోవటము, శక్తిపాతం చేయటము, ఉపదేశపూర్వకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పద్ధతిలో ఆ శిష్యుడిని గురువులో తనలోకి మమేకం చేసుకోవడం, త్వం రూపంలోకి దిగి శిష్యుడిని తనలోకి మమేకం రాజ్యాల కిషోర న్యాయంగా తద్రూపంలో నిలబడేటటువంటి సామర్థ్యము సద్గురువు. అందుకే సమర్థ సద్గురువు అన్నారు సాయినాథుని. అలాగే ఏ సద్గురుకైనా అదే నామం ఉంటుంది ఆ స్థితి కనుక ఉంటే. ఇక్కడ ఆశీర్వాదం అంటే ఆ గురు శిష్యులు ఇద్దరికి కూడా వేదమాత ఆశీర్వదించాలి, ఇద్దరిని రక్షించాలి, ఇద్దరికి ప్రజ్ఞ ఇవ్వాలి, ఇద్దరికి ఉపాయం ఇవ్వాలి, ఇద్దరికి తగినటువంటి అనుభవం ఇవ్వాలి. అచల సిద్ధాంతంకి వస్తే ఉన్న అనుభవాన్ని ఏరుకని లేకుండా చేయాలి. అన్ని కూడా ఆశీర్వాదంలోనే వస్తున్నాయి. ఈ రకంగా ఇది మంగళాచరణం. మూడు పార్ట్లుగా ఉంది. శ్రీ భగవత్పాదులు కూడా అందరిలాగానే మంగళాచరణం చేశారు. యోగ వాసిష్ఠలో కూడా మంగళాచరణం ఉంది. ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక స్వానుభవానికి, పరబ్రహ్మ స్వరూపానికి తీసుకెళ్లే గ్రంథం ఏదైనా కానీ మంగళాచరణంతోనే మొదలవుతుంది. ఈ శ్లోకమున 2 అర్థాలు ఉన్నాయి. శ్రీ శంకర భగవత్పాదుల ఆచార్యుల వారి యొక్క సద్గురువులు ఎవరు అంటే శ్రీ గోవింద భగవత్పాదులు. ఆయన పేరది. అసలు ఆ పేరుకు కూడా ఎంతో అర్థం ఉంది. ఏమిటి? గోవింద శబ్దమునకు మహావిష్ణువు అని కూడా అర్థం ఉంది. గోవింద అంటే ఏంటి? గో అంటే గోవులని, జీవులని నానా అర్థాలు ఉన్నాయి. వింద అంటే విందతే అంటే రక్షించడం అని. గోవింద గోవింద అంటే జీవులందరినీ కూడా రక్షించడం. రక్షణ అంటే ఏంటి? ఇక్కడ మోక్షాన్ని ఇవ్వడమే. యోగక్షేమం వహామ్యహం అన్నప్పుడు యోగాన్ని అందిస్తాడు. యోగంలో స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని, శాశ్వతంగా కదలని స్థితి క్షేమం. ఆ క్షేమాన్ని అందిస్తున్నాడు. కాబట్టి అక్కడ రక్షణ అంటే ఆ క్షేమంగా ఉంచడమే అక్కడ రక్షణ. మళ్ళీ దిగజారకుండా అధిష్టానంలో శాశ్వతంగా ఉండేటట్టుగా రక్షించడమే అక్కడ రక్షణ. కాబట్టి గోవింద అంటే ఆ జీవుల్ని ఆ స్థితికి తీసుకెళ్ళి ఆ స్థితిలో నిష్ఠితుడయ్యేలాగా చేసి అక్కడి నుంచి దిగజారకుండా అక్కడే ఉండేలాగా రక్షించేవాడు గోవిందుడు. కాబట్టి గోవింద శబ్దానికి శ్రీ మహావిష్ణువు అని పేరు. ఒక అర్థం కూడా ఉంది. మన గోవింద నామాలు ఉన్నాయి కదా, ఆ గోవిందకి ఈ రకమైన అర్థం తీసుకోవాలి మనం. అగోచరం అదంతా చెప్పేశాం. కాబట్టి ఇక్కడికి ఈ విశేష వ్యాఖ్య అయింది. 2వ శ్లోకం శ్రీకాంత్. అలాగేనండి. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రతా తస్మాద్వైదిక ధర్మ మార్గపరతా విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివివేచనం స్వనుభవం బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే. పదవిభజన.
జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మమార్గపరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. టీకా. జంతూనాం ప్రాణులకు నరజన్మ మనుష్య జన్మము దుర్లభం మిక్కిలి ప్రయాసమైనది. అతః ఈ మనుష్య జన్మమున కంటే పుంస్త్వం పురుషత్వము పురుషుడై పుట్టుట దుర్లభము. తతః ఆ పురుషత్వమున కంటే విప్రత బ్రాహ్మణత్వము దుర్లభము. తస్మాత్ ఆ బ్రాహ్మణత్వము కంటే వైదిక ధర్మ మార్గపరత వైదిక ధర్మ వేదముల యందు చెప్పబడిన ధర్మముల యొక్క మార్గమునందు పరత విశ్వాసము కలిగి ఉండుట దుర్లభము. విద్వత్వం పాండిత్యము అస్మాత్ ఈ వేదోక్త ధర్మ మార్గ పరత్వము కంటే పరం అధికమైనది. అంటే ఆ పాండిత్యమున కంటే ఆత్మానాత్మ వివేచనం ఆత్మానాత్మ వివేకము అధికమైనది. అనగా ఆ వివేకము కంటే స్వనుభవ స్వాత్మానుభూతి అధికమైనది. ఆత్మానుభవము కంటే బ్రహ్మాత్మనా సంస్థితి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలిగి ఉండుట అత్యధికమైనది. ఇదంతయు ఈ లాగున నుండగా ముక్తి అనున్నది ఏతైనో శతకోటి జన్మ సుకృతై శతకోటి జన్మ 100 కోట్ల జన్మముల యందు సుకృతై సంపాదింపబడిన పుణ్యై పుణ్యపాపముల చేత పుణ్యముల చేత వినా విడచి నో లభ్యతే పొందబడదు. తాత్పర్యం. సకల ప్రాణులలో మనుష్య జన్మము మిక్కిలి దుర్లభము. అట్టి మనుష్య జన్మములో పురుషుడై పుట్టుట దుర్లభము. అట్టి పురుషులలో బ్రాహ్మణత్వము దుర్లభము. అట్టి బ్రాహ్మణులలో వేద మార్గానుష్ఠానము కలిగి ఉండుట అతి దుర్లభము. వేద మార్గానుష్ఠాన పరులై ఉండినను పాండిత్యము కలుగుట దుర్లభము. అట్టి పాండిత్యమున కన్నా ఇది ఆత్మవస్తువు ఇది అనాత్మ వస్తువు అని ఆత్మానాత్మ వివేకము కడు దుర్లభము. ఇట్టి జ్ఞానము కలిగినను ఆత్మానుభవ నిశ్చయ జ్ఞానము కలుగుటయు కడు దుర్లభము. అట్టి ఆత్మానుభవము కంటే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుట కడుంగడు దుర్లభము. ఇదంతయు ఈ లాగునుండగా ముక్తియో 100 కోట్ల జన్మముల యందు లెస్సగా చేయబడిన పుణ్యకర్మలొచ్చే తప్ప పొందబడదు. అక్కడ ఇది చదువుతుంటేనే అర్థమైంది. కాకపోతే దీనిలో కొంచెం అపార్థాలు చేసుకునేటువంటి ఉన్నాయి కాబట్టి ఒక కీలకం చెప్దాం. సకల ప్రాణుల్లో మానవ జన్మ మిక్కిలి దుర్లభం. అంటే సృష్టి పరిణామంలో మెహర్ బాబా చెప్పినట్లుగా ముందు శిలా రూపంలో శిలనే ఉపాధిగా శరీరంగా ధరించినటువంటి ఒక ఆత్మ శిల అంటే ఏ అనుభవం లేనటువంటిది కాబట్టి అక్కడ చైతన్యము నిశ్చేతనగా ఉంటుంది. అయినప్పటికీ ప్రారంభంలో కూడా చైతన్యం సృష్టి పూర్వం నిశ్చేతనగానే ఉంది. అయితే అక్కడ స్వస్వరూపము అపరోక్షానుభూతితో అది ఉంది. సృష్టిలోకి దిగి బండరాయికి వచ్చేసరికి అక్కడ కూడా చైతన్యం నిశ్చేతనంగానే ఉంది. కాబట్టి ఆ చైతన్యం నిశ్చేతనంగా ఉందంటం కంటే అక్కడ చైతన్యము రాయి నేను, రాయి అనే ఉపాధి నేను, రాయి అనే శరీరం నేను అనే జ్ఞానం కూడా లేదు. నేను బ్రహ్మను అనేటువంటి స్వానుభవ జ్ఞానం కూడా లేదు రాయిలో. ఖనిజాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ప్రాణశక్తి ఏర్పడింది ఖనిజంలో. వృక్షాల దగ్గరికి వచ్చేసరికి ప్రాణము దాని యొక్క చలనం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ ఇవన్నీ కూడా ఖనిజంలో లేనివన్నీ వృక్షంలో వచ్చి కొంచెం జీవ చైతన్యం కూడా ఏర్పడి వృక్షానికి కూడా ఒక మనసు ఉందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే సూర్యరశ్మికి వికసించేటువంటి పూలు ఉన్నాయి, మరి పొద్దు తిరుగుడు పూలు ఉన్నాయి, చంద్రుడు కలువలు అన్నీ కూడా వెన్నెలలో వికసిస్తూ ఉంటాయి. నిద్రగన్నేరు ముట్టుకుంటే ముడుచుకుపోతాయి ఆకులు. ఈ రకంగా దానికి మనసు ఉన్నది. ఒక స్పర్శ వల్లది, ఒక వేడి స్పర్శ కానీ, ఒక వెన్నెల స్పర్శ కానీ, ఒక సూర్యరశ్మి యొక్క స్పర్శ కానీ, మరి నిద్రగన్నేరు ఆకులు కొన్ని చెట్లు ఆకులు
అలా ముట్టుకోగానే మానవ స్పర్శతో అవి ముడుచుకుపోవడం కానీ ఇవన్నీ ఉందంటే దానికి స్వల్పంగా మనసు ఏర్పడిందని, క్రిమికీటకాలలో వాటి యొక్క ఉపాధిని అటు ఇటు కదిలించేటువంటి పద్ధతి ఉందని, మరి పశుపక్షాదుల్లో ఆకలి, నిద్ర, భయం, మైథునం అనేటువంటి స్థితి కొంచెం అధికంగా ఉందని, ఈ రకంగా ఉపాధితో కూడినటువంటి, ఉపాధితో తాదాత్మ్యం చెందినటువంటి ఒక సంస్కారం ఏర్పడితే ఆ సంస్కారం అందించేటువంటి అనుభవంలో చైతన్యం రాయిలో అతి తక్కువగా ఉంది, మానవుల్లో అతి ఎక్కువగా ఉంది. ఎక్కడైతే ప్రాణము పుట్టి, ప్రాణం వికసించి, మనస్సు పుట్టి, మనస్సు వికసించి, బుద్ధి పుట్టేదాకా జంతువు అయితే బుద్ధి వికసించింది మానవుల్లో. ఈ రకంగా ద్రవ్య స్థితి నుంచి, నిశ్చేతన స్థితి నుంచి ప్రాణ చైతన్యంతో, మానసిక చైతన్యంతో, బుద్ధిగత చైతన్యంతో, ఉపాధి తాదాత్మ్యంతో కూడినటువంటి చైతన్యంలోనే ఈ వికాసాలు, ఈ మార్పులు. దీనికి మూలమైనటువంటి శుద్ధ చైతన్యము ఉన్నది. దాని యొక్క ప్రభావము, దాని యొక్క ఆధారముతోనే ఇది ఈ మాదిరిగా జరుగుతుంది. కాబట్టి సకల ప్రాణుల్లోకెల్లా ఈ పరిణామంలో మానవ జన్మకు వచ్చాం. 84 లక్షల జీవరాశులు ఒక్కొక్కటి మళ్ళీ 84 లక్షల పరిణామాలు పొంది చివరికి మానవ జన్మకు వచ్చి మళ్ళీ మానవుడు కూడా మళ్ళీ 84 లక్షల జన్మలు పొందుతాడు అని ఒక లెక్క ఉంది. ఇంత కష్టపడి మానవ జన్మ వచ్చిన తర్వాత 84 లక్షలు పోవాలా? ఇప్పటికి ఎన్ని లక్షల జన్మలైనాయో తెలియదు. అనాగరిక మానవుడి నుంచి, భాష తెలియని మానవుడి నుంచి, నిప్పు రాజేయటం తెలియనటువంటి మానవుడి నుంచి ఇవాళ ఎంత నాగరికతంగా తయారయ్యామంటే ఇంతకంటే ఇది బుద్ధిగత చైతన్య వికాసమే కానీ ఆధ్యాత్మిక చైతన్య వికాసం కాదు. ఇక్కడ రెండు చైతన్యాలు ఉన్నాయి మనకి. ఉపాధి ద్వారా ప్రతిఫలించిన ప్రకాశము బుద్ధిగత చైతన్యం మానవుడిలో. దానికి మెహర్ బాబా చైతన్యానికి వ్యతిరేకం పేరుగా అచైతన్యము అని పేరు పెట్టారు. మనలో ఆత్మలో, హృదయంలో ఒక దివ్య చైతన్యం ఉంది. దాని పేరు దైవీ చైతన్యం అని మెహర్ బాబా పేరు పెట్టారు. కాబట్టి ఈ ఉపాధిగత సంస్కారయుతమైనటువంటి శరీరం, ఈ చైతన్యాన్ని బుద్ధి నుంచి దాటించి బుద్ధికి సాక్షిత్వంలోకి వెళ్ళి అక్కడి నుంచి స్థూల సంస్కారాల నుంచి విడుదలయ్యి సూక్ష్మ సంస్కారాలతో చైతన్య భూమికలు అధిగమించి మళ్ళీ మానసిక సంస్కారాలతో మరొక 2 చైతన్య భూమికలు అధిగమించి చివరికి ఏ సంస్కారము లేనటువంటి, అచైతన్యం అనేది లేనటువంటిది, ఉపాధి తాదాత్మ్యంలో కూడిన చైతన్యానుభవం లేనటువంటి స్థితిలో అన్నీ పోగా ఎప్పుడూ ఉండేది, తనకు తానుగా ఉండేది, సంపాదించకుండానే ఉండేది, అదే నీవైనటువంటి చైతన్యమే నీవైనటువంటి ఆ చైతన్యం నీకు అందుబాటు అయ్యేసరికి అది నీ స్వానుభవం అయింది. దీన్నే బ్రహ్మీభూత స్థితి అని అంటారు. కాబట్టి ఈ మానవ జన్మ రావటం ఎంత దుర్లభమో తెలిసింది మనకి. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక విద్య ఇలా ఉంది, దీంట్లో కష్ట నష్టాలు ఇట్లా ఉన్నాయి, వినకపోతే చేయకపోతే ఎట్లా అయిపోతాము, ఏ కష్టాలు దుఃఖాలు పాలవుతాము, మరి ఇది కనుక అనుసరిస్తే ఎంత బాగుంటుందని ఉపోద్ఘాతంలో మనం అనుబంధ చతుష్టయంలో బ్రహ్మ విషయము, నీకు బ్రహ్మకున్న సంబంధము, నీవే ఆ బ్రహ్మవై ఉన్నావని, మూడోది నీకున్న ప్రయోజనము చెప్పడం జరిగింది. ఈ ప్రయోజనానికి మళ్ళీ ఆ ప్రయోజనం పొందాలి అంటే ఒక అధికారత్వం పొందాలి. అధికారిత్వం అనేది మళ్ళీ మనకి క్రమంలో వస్తుంది. కాబట్టి ఈ స్థాయిలో మనుష్య జన్మ వచ్చినప్పుడు మరి వెంటనే తన బుద్ధి యొక్క వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని బహిర్ముఖంలో ఉన్న ద్వంద్వాల్లో పెట్టడం కాకుండా అదే వివేకాన్ని అనాత్మగా ఉండేదాని నుంచి ఆత్మగా ఉండేదానికి మార్చుకోవాలి. నిజమైన వివేకము ఆత్మ ఇట్టిది, అది నేనై ఉన్నాను, అనాత్మ ఇట్టిది, అది నేను కాదు అని విడగొట్టుకొని కాని దాన్ని కాకుండా చేసుకునేటువంటి శమధమాది సాధనలు, వైరాగ్యాది సాధనలు చేసుకొని అయిన దాన్ని అయినట్టుగా ఉండటానికి అనుష్ఠాన ఉపాసనా మార్గం, గురూపదిష్ట మార్గము, మహావాక్యాల యొక్క అర్థము, అనుభవాన్ని పొందేటువంటి ఒక లక్ష్యంతో, ఒక మార్గంతో మనం ప్రయాణం చేసి చివరికి ముక్తి పొందవాలి. కానీ ఇది పైన మనం ఎన్ని సోపానాలతో ఎలా తీసుకెళ్తామో మనం చెప్పుకుంటున్నాం. ఈ చెప్పిందంతా కూడా ఎంత అజ్ఞానం సరే బుర్రకెక్కి ఇది మంచిదని పెద్దలు చెబుతుంటే నా మట్టి బుర్రకి తెలియకపోయినా నేను మంచి వినాలి కదా, ఇది చెడ్డదని తెలిస్తే చెడ్డదని నాకు నిర్ణయించేటువంటి బుద్ధి,
బుద్ధి యొక్క కుశలత, బుద్ధి యొక్క నిర్ణయ జ్ఞానము, పట్టుదల నాకు లేకపోయినప్పటికీ పెద్దలు చెప్పి చూస్తూ చూస్తూ కష్టాలు పాలవటం దేనికి, సుఖపడదాము, బయటపడదాము అని పైపైనైనా సరే ఒక భావం తీసుకొని గురువు దగ్గరికి వస్తే, అక్కడి నుంచి గురు భక్తితో గురువుకి శరణాగతి అయితే ఎంత ముద్దు శిష్యుడికైనా అన్ని అర్థమయ్యేలాగా చెప్పేటువంటి గురు సంప్రదాయం మనకు ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక జయతీర్థుల వారు ఎద్దు చేతనే మోగవాడి చేత కూడా మాట్లాడించేవాడే గురువు. అట్లా పంగుం లంఘయతి గిరిం అంటే ఎన్ని కొండలైనా సరే ఒక కుంటివాణి కూడా దాటించేటువంటి శక్తియుక్తుడు ఆ గురువు, ఆ సద్గురువు. ఆ గురువు సామర్థ్యం మీద మనం గట్టి నమ్మకం పెట్టుకొని ఆశ్రయించి శరణాగతి పొందితే అసలు గురు భక్తితోనే ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యము, బ్రహ్మ విద్య యొక్క ప్రాముఖ్యము అన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడంలోనే ఇక్కడ కొన్ని అంచెలంచెలుగా ఇచ్చారు. ఎన్ని అంచెలు ఇచ్చారు? మనుష్య జన్మ గొప్పది, దుర్లభం. సరే, ఆ తర్వాత మనుషుడేం కావాలి? ఇక్కడ పురుషుడు అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే అనే భాగం అనే విభాగంతో మనం చూడకూడదు. పురుషత్వము, నేనైనా నేను, స్త్రీలో ఉన్న నేను పురుషుడే, పురుషుల్లో ఉన్న మగవాళ్ళలో ఉన్న నేను పురుషుడే. అంటే ఇక్కడ ప్రకృతి పురుషుడని తీసుకోవాలి. ఎవరి శరీరమైనా, స్త్రీ శరీరమైనా, పురుషుని శరీరమైనా అది ప్రకృతి. ఆ శరీరంలో నేను అనేది ఏదైతే ఉంటుందో అది పురుషుడు. కాబట్టి ఈ విధంగా నేనెవరు అనేటువంటిది తెలుసుకున్నవాడు పురుషుడు. పుంసత్వం, పురుషత్వం అన్నాడు. పురుషుడు అంటే మళ్ళీ వేరవుతుంది. పుంసత్వం అన్నప్పుడు పురుషత్వం అంటే నేనైనా నేను. అది కష్టం. అంతవరకు ఎవరైనా అవగాహన చేసుకుంటే అందులో బ్రాహ్మణత్వం అన్నాడు. బ్రాహ్మణుడు అంటారు, అది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానం ఇలా ఉంటుంది, అలా ఉంటుందని కాస్త తెలుసుకోవడం. అటువంటి బ్రాహ్మణులలో వేద మార్గానుష్ఠానం కలిగిన వాళ్ళు తెలుసుకొని ఏం లాభము? దాని ఆచరణలో పెట్టాలి. ఎలా పెట్టాలో వేదాలు చెప్పాయి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, నిష్కామ కర్మలు, కామ్యక కర్మలు, ఇట్లా 4-5 విభాగాలుగా కర్మలు చెప్పారు. మళ్ళీ భగవద్గీతలో కర్మలో అకర్మం చూడటం, అకర్మల్లో కర్మం చూసే పద్ధతి రెండింటిని వివరిస్తూ నిష్కామ కర్మయోగాన్ని చెప్పారు. ఇంకా కొంత వెళ్తే కర్తృత్వ రహిత కర్మాచరణ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రకాలుగా ఎవరైతే తెలుసుకొని వేదాలు ధర్మార్థ కామ మోక్షాలుగా కింది స్థాయి కూడా కొన్ని వాక్యాలు వేదాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మన సాధనకి కనుక ఉపయోగించుకునేటట్లయితే అర్ధకామాలు ఎంత అవసరమైనప్పటికీ కూడా ధర్మయుతంగా నెరవేర్చుకోవడం, అధర్మంగా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఎంతో కాసేపు నిగ్రహించడం నేర్చుకోవాలి. అందులోనే ఒక సాధన కూడా ఉంది. ఈ సాధన సరిగ్గా చేస్తే మోక్ష మార్గానికి వెళ్ళి ముముక్షు అవుతాడు. ఆ విధంగా ఈ సంగతి తెలిసిన వాడెవడు అంటే బ్రాహ్మణుల్లో వేద మార్గానుష్ఠానం కలిగి ఉండేవాడు. అటువంటి వాళ్ళు కూడా చాలా అరుదు. ఎలాగోలాగా అయ్యాడే అనుకో, వేద మార్గానుష్ఠాన పరాయణులు అయ్యి ఉండి కూడా పాండిత్యం కలిగితే ఇంకా గొప్ప. ఇలా చేయాలని ఎవరో చెప్తే విని ఆచరించడం కాకుండా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఏ లాభము అనేటువంటి తిరిగి నువ్వు చేయటమే కాకుండా 10 మందికి చెప్పగలిగిన సామర్థ్యం ఉంటే వాడు పండితుడు. ఆ పండితుడు కూడా ఆ పాండిత్యం కంటే కూడా ఇది ఆత్మ వస్తువు, ఇది అనాత్మ వస్తువు అని ఆత్మని అనాత్మని తన స్వానుభవంలో అప్లై చేసి కూడా తీసుకోవాలి. మనం ఆత్మ అనాత్మ వివేకం విచారణ ద్వారా చేసుకుంటున్నాం, అది సరిపోదు. నీ మీద అప్లై చేసుకొని అనాత్మ భావన నీలో ఏదో ఉందో దాన్ని నిర్జించి ఆత్మభావాన్ని అనుష్ఠించి ఆత్మగా స్థిరపడేటువంటి వాడెవడో వాడు ఇంకా గొప్పవాడు. వాడికంటే గొప్పవాడెవడు? అలా విడగొట్టుకున్న తర్వాత ఆత్మానుభవం యొక్క నిశ్చయ జ్ఞానం కలిగిన వాడు. ఇది వెష్టిగా తాను ఈ శరీరంలో నేను ఆత్మను అన్నవాడు. మళ్ళీ దాని తర్వాత ఏమంటున్నాడు? ఆత్మానుభవం కంటే బ్రహ్మ సాక్షాత్కారం కలగడం కడుంగడు దుర్లభము. బ్రహ్మానంగానే ఏమైంది? ఒక సర్వవ్యాపక స్థితి. ప్రపంచం ఉన్నా లేకపోయినా కూడా అదే చైతన్యానుభవంలో ఉండే స్థితి బ్రహ్మానుభవం. ఇది బ్రహ్మ అనుభవం అనకూడదు, బ్రహ్మ సాక్షాత్కారం. ఆత్మ దగ్గర ఆత్మ అనుభవం అనొచ్చు,
బ్రహ్మ దగ్గర బ్రహ్మ సాక్షాత్కారం అనాలి. ఎందుకు అంటే బ్రహ్మ సాక్షాత్కారంతో అద్వైతం సిద్ధించిన తర్వాత నేను లేను. నేను లేనప్పుడు నేను బ్రహ్మానుభవం అనకూడదు. ఆత్మ సాక్షాత్కారం దగ్గర ఆత్మానుభవం అయినప్పుడు నేను నేను ఆత్మను, నేను బ్రహ్మను, నేను ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మానుభవం సచ్చిదానందం అని తను గుర్తిస్తాడు స్వానుభవంగా. గుర్తించినప్పుడు ఆత్మానుభవము అంటాం. పైగా ఆత్మానుభవం వ్యష్టి, బ్రహ్మానుభవము వ్యష్టిని దాటినటువంటి వ్యాపకత్వ స్థితిలో సమిష్టిగా ఈశ్వరానుభవం కంటే కూడా నిరపేక్షంగా, అంటే ప్రకృతి లేకుండా జగత్ మిథ్య అనే భావంతో జగత్తుతో పోల్చకుండా, జగత్తుకి విలక్షణము, జగత్తుకి సాక్షి అనేటువంటి పదాలు వాడకుండా, సాక్షిత్వం లేనటువంటి స్థితిలో, జగత్తు తోచనటువంటి స్థితిలో ఎప్పుడైతే నీవు నీవైనటువంటి చైతన్యము స్వానుభవం అయిందో అది బ్రహ్మ సాక్షాత్కారం. అప్పుడే ఈ వాక్యాలు అర్థం కాకపోవచ్చు, ఈ అంచెలు ఉన్నాయి. కాబట్టి ఇది అన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట. చివరికి మన లక్ష్యం కూడా అదే. దాని వివరాలు ముందు ముందు శ్లోకాల్లో మనం కొంచెం ఏబిసిడి నుంచి మొదలు పెడితే అది తెలుస్తుంది. ఇదంతా కూడా ఇలాగా ఉంటే ముక్తి ఎట్లా వస్తుంది? మానవ జన్మలో కూడా 100 కోట్ల జన్మముల యందు లెస్సగా చేయబడినటువంటి పుణ్యకర్మల చేత ఏర్పడినటువంటి సుకృతం ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహం వల్ల గురు సమీపానికి చేరడం, గురువు అనుగ్రహం వల్ల ముక్తి పొందడం అనేది జరుగుతుంది. మరి ఇంత లాంగ్ ప్రాసెస్, ఇంత కష్టమైన స్థితి ఉంది. కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం శీఘ్రంగా, వేగంగా, ఎంత తేలిగ్గా, ఎంత తొందరగా ఈ గురుపదిష్ట మార్గంలో పోయి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాస చేసి త్వరగా మనం వచ్చినటువంటి పని పూర్తి చేసుకుంటాము. వాళ్ళకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఈ విధంగా ఒక 7-8 స్టెప్పులు తీసుకొచ్చి ఎంత మానవ జన్మ ఎంత గొప్పదో చెప్పడంలో ఉద్దేశం. ఒక పక్క సబ్జెక్ట్ ఇస్తున్నాడు, ఏం కావాలి, ఏం చేయాలి అనేది. ఒక పక్క మానవ జన్మని వృధా చేసుకోవద్దు అని చెప్తున్నారు. మరి ఎన్ని లక్షల జన్మలు మనం వృధా చేసుకొని ఎన్ని బాధలు పడి వచ్చామో, అది కాస్త ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, చూడక్కర్లా ప్రపంచంలో అందరి జీవితాలు చూస్తే, మానవులందరి జీవితాలు, ఎవరి జీవితం ఆనందంగా ఉందో కనుక చూస్తే కష్టము, దుఃఖము, సమస్య లేనివాడు ఎవడూ లేడు. ఈ రకంగా ఆ కనీసం అసలు మరణం లేనివాడు లేడు. వార్ధక్యం వస్తే వృద్ధాప్య బాధలు లేనివాడు లేడు. వ్యాధి బాధలు లేనివాడు లేరు. ఇవన్నీ శరీరం ఉన్నవాడికి, జన్మ ఉన్నవాడికి ఇవన్నీ. కనుక ఈ రకంగా ఒక అజ్ఞాని కూడా తన జీవితాన్ని, తన జీవితంలో ఉన్నట్టు సుఖ దుఃఖాలు, కష్టాలు, బాధలు, సమస్యలు, మరి తప్పనిసరిగా ఉండేటువంటి అనుభవించాల్సినవి, తప్పించుకోలేనటువంటి కష్టాలు కూడా ఉన్నాయి. పరిష్కారం లేని సమస్యలు కూడా ఉన్నాయి. మనకే కాదు, ఈ సమాజంలో, లోకంలో చాలా మంది జీవితాలు కనుక చూస్తే, నిత్యం వార్తల్లో కూడా చూస్తే మనకి తెలుస్తుంది ఏమిటంటే, అయ్యో పాపం అని అనుకోవడమే కానీ ఈ బాధలు లేని వాళ్ళు ఎక్కడ కనబట్టలేదు మనం. దీన్ని ఒకసారి పరిశీలించుకొని దీని నుంచి విముక్తి కావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ తీవ్రమైనటువంటి సాధనకి మనం ఉపక్రమిస్తే మంచిది అనేటువంటి హెచ్చరిక ఈ 2వ శ్లోకంలో ఇస్తున్నారు మనకి శ్రీకాంత్ వివరణ. ఓకే. వ్యాఖ్య. దీని యందు ప్రాణికోట్లలో 1 మానవత్వము కలుగుట, 2 ఆ మానవత్వములో పురుషత్వము, 3 పురుషులలో బ్రాహ్మణత్వము, 4 ఆ బ్రాహ్మణత్వములో వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుట, 5 ఆ ప్రవృత్తిలో శ్రేష్టమైన విద్వత్వము, 6 అట్టి విద్వత్వములో నిత్యానిత్య వివేకము, వివేక జ్ఞానము కలుగుట, 7 అట్టి జ్ఞానము కలిగినను ఆత్మానుభవము కలుగుట, అట్టి ఆత్మానుభవము కలిగినను జీవబ్రహ్మల ఏకత్వరూప బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుట కడుంగడు దుర్లభము. ఇవన్నీయు ఈలాగు ఉండగా మోక్షమునున్నది 100 కోట్ల జన్మములలో భక్తి శ్రద్ధలతో చేయబడిన పుణ్యకర్మలచే తప్ప కలుగునది కాదు. దీని యందు 8 అంతస్తులు చెప్పబడినవి. కట్టకడపట నిష్కామ బుద్ధితో
భక్తి శ్రద్ధలు కలిగి 100,00,00,000 జన్మములలో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షము కలుగునని తెలుపడమైనది. అందువలన వీనికన్నింటికి పుణ్యకర్మలే కారణమని తేలుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు గీతలోనూ అలాగుననే తెలిపెను. భగవద్గీత శ్లోకం ఆ, చెప్తున్నారండి. తర్వాత ఆ! అక్కడికి ఆపు. ఇక్కడ మళ్ళీ నొక్కి చెప్తున్నాం. మానవ జన్మ కాకుండా మానవత్వము అన్నాడు. ఇప్పుడు పరిణామక్రమం ఇందాక చెప్పాను నేను. పశుపక్షాదుల తర్వాత బుద్ధి వికాసంతో బుద్ధిజీవిగా మానవుడు వచ్చాడని. మానవుడు వచ్చాడు కానీ పశుపక్షాదుల్లో క్రిమికీటకాదుల్లో ఉన్నటువంటి ఉపాధి తాదాత్మ్యతో కూడినటువంటి సంస్కారాలు పరిణామ క్రమంలో కొన్నిటికి విడుదలైనప్పటికీ మెరుగైన ఉపాధిలో ఉన్నప్పుడు ఆ నీచ ఉపాధిలో ఉన్న సంస్కారాలు అక్కడ మెరుగైన ఉపాధిలో అనుభవించడానికి వీలు కాక సాధ్యపడక కొన్ని డిపాజిట్గా వెనక్కి మిగిలిపోయి సంచిత రాశిలో పడ్డాయి. అయితే అవి అనుభవించాలంటే మళ్ళీ క్రిమికీటకాదులు మళ్ళీ పశుపక్షాదుల జన్మకు వెళ్ళాలి. కానీ ఒకసారి మానవ జన్మకు వస్తే వెళ్ళడు. ఎందుకంటే బుద్ధి వికాసం అయిన తర్వాత ఆ నీచ ఉపాధిలో అతను ఎమడలేడు కాబట్టి వెళ్ళడు. వెళ్ళకపోతే మరి ఆ సంస్కారాలు ఏం చేస్తాయి? మానవుల్లోనే ఒక స్వభావంలో గూడు కట్టుకుంటాయి. ఉదాహరణకి ఒకడు క్రూరుడు, అది పులి యొక్క సంస్కారం వాడికి ఉంది, అందుకే వాడికి క్రూరత్వం అనే స్వభావం ఉంది. ఒకడు సాధువు, ఆవు వలె సాధు జంతువు యొక్క సంస్కారము ఆ పరిణామంలో కొంత ఉండిపోయింది. మానవ జన్మలో కూడా వాడు సాధువుగా అమాయకంగా పుట్టుకతోనే సత్వగుణంగా ఉండటం అనేది, మోసపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకో నక్కలాగా మోసాలు చేయటం కుట్రలు చేయటం కూడా చేస్తున్నాడు. ఇంకొకడు రాయిలాగా కఠినాత్మకంగా ఉంటున్నాడు. ఇంకొకడు ఏదన్నా ఒక రసాయన ప్రయోగశాలలో 2 రసాయనాలు కలిపితే భూస్థాయి పొగొస్తే ఎట్లా వస్తుందో అంతటి కోపంతో ఊరికే దేనికి లేకుండానే ముక్కు మీద కోపంతో ఒకడు ఉంటున్నాడు. మర్రి చెట్టు ఎట్లయితే ఊడలతో విస్తరించుకొని కొన్ని ఎక్కువ స్థలం ఆక్రమించి ఆ నీడలో వేరే మొక్క పెరగకుండా ఎలా చేస్తుందో ఒక స్వార్థపరుడు తానే అభివృద్ధి చెందుతూ తన నీడలో ఉన్నటువంటి ఎవరిని కూడా అణగదొక్కుతూ అభివృద్ధి చెందకుండా ఉండేటువంటి స్వభావం కూడా ఉంది. ఈ రకంగా చూస్తే ఈ స్వభావాలన్నీ మానవుల్లో ఉన్నాయంటే మనం ఈ పరిణామ సిద్ధాంతాన్ని మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే మానవత్వం అంటే ఈ పశుత్వం అంతా పోవాలి. ఇక్కడ మానవత్వం అన్నారు. మానవత్వం అని అన్నప్పుడు వాడు పశుత్వంలో ఉన్న స్వభావాల నుంచి విడుదలైనటువంటి వాడే మానవుడు. ఈ రకంగా చూస్తే మానవత్వం, మానవ జన్మ రావడం దుర్లభం. మానవ జన్మలో కొన్ని చివరిలో చెప్పాడు, కొన్ని పుణ్యకార్యాలు చేయాలి, సుకృతం ఉండాలని. ఆ సుకృతం చేసినప్పుడు ఆ మానవత్వంలో పశుత్వం పోయి మానవుడు నిజమైన మానవుడుగా ఉంటాడు. ఒకసారి సత్యసాయిబాబా ఏమంటే మీరు భగవంతుడా పరమాత్మ అని అడిగితే నేను పరిపూర్ణ మానవుణ్ణి అన్నారు. పరిపూర్ణ మానవుడు అంటే భగవంతుడే. ఎందుకంటే అక్కడ పశుత్వ లక్షణాలు కానీ తమోరజోగుణాలు కానీ సత్వగుణంలో కానీ నేను నాది కానీ నేననే అహం కానీ ఏమీ లేనటువంటి స్థితిలో అటువంటి అదే మానవత్తుడు. నిజంగా పరిపూర్ణంగా అటువంటి మానవుడు ఎవరైనా ఉన్నాడంటే వాడు భగవంతుడే. వేరే చెప్పక్కర్లా నేను భగవంతుడే అని. పరిపూర్ణ మానవుడైతే భగవంతుడే. కాబట్టి ఇక్కడ మానవుడు అనేటువంటిది ఈ పశుపక్షాదుల పరిణామానికి అటు భగవంతుడికి ఉన్నటువంటి సంధిలో ఉంది. కొన్ని మానవ జన్మలో పశుత్వ స్వభావాలు సంస్కారాల నుంచి విడుదలవుతాం. ఇంకా ఏదన్నా మిగిలింటే 7 చైతన్య భూమికల్లో 7 మడతల తెరని 7 ముళ్ళు విప్పుకుంటూ పోతే పరిణామ దశలో ఉన్నటువంటి రాయి నుంచి జంతువు దాకా ఉన్న 7 దశల్లో ఉన్న సంస్కారాలు కూడా ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క మడతలో విప్పబడినప్పుడు తొలగినప్పుడు ఈ సంస్కారాల నుంచి మనం విడుదలయ్యి పరిపూర్ణ మానవుడు అవటంతో మనం 8వ భూమికలో బ్రహ్మీభూత స్థితిలో ఉంటాం. కాబట్టి పరిపూర్ణ మానవత్వం అంటేనే భగవంతుడు. కాబట్టి ముందు మానవత్వం కావాలన్నాడు. అయితే ఏంటంటే సంస్కారాల నుంచి విడుదలవటం ఒక భాగంగా చెప్పినప్పటికీ మరి అక్కడ స్వరూప జ్ఞానం కావాలి కదా. దానికి మళ్ళీ కొన్ని ఇప్పుడు చెప్పిన 7-8 స్టెప్పులు ఉన్నాయి. ఈ స్టెప్పుల్లో కూడా ఇక్కడ తత్వాలు తీసుకొచ్చాడు. మానవత్వము, పురుషత్వము, బ్రాహ్మణత్వము, వైదిక మార్గంలో ప్రవృత్తి అంటే ఏంటి? సహజంగా ఉండటం. బలవంతంగాను లేకపోతే కర్మకాండగాను కాకుండా నువ్వు సహజంగా నీ సహజ స్థితిలో ఎప్పుడు ఎలా ఉంటావో
ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ఎటువంటి నటన లేకుండా ఎలా ఉంటావో అది ప్రవృత్తి. ఏ ఏ ఛందస్సులో గాని, లేకపోతే ఎటువంటి జటిలమైన సమస్య గాని, విరుద్ధంగా చెప్పిన దాన్ని కూడా సానుకూలంగా ఆహ్, దాన్ని అప్పటికప్పుడే ఎక్కువ టైం తీసుకోకుండా అందరిని మెప్పించేలాగా చెప్పడం అనేది విద్వత్వం. ఇక్కడ ఆధ్యాత్మికంలో విద్వత్వం అంటే స్కిల్ అన్నమాట, నైపుణ్యం. భగవద్గీతలో కర్మ సుకౌశలం అన్నారు. అది విద్వత్వం అంటే సుకౌశలము. ఆ రకంగా అర్థం తీసుకోవాలి. అట్టి విద్వత్వంలో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం. వివేక జ్ఞానం అంటే నీ మీద ఎప్పుడైతే కలిగినటువంటి జ్ఞానం. ఎవరైనా అడిగితే నువ్వెవరంటే నేను ఆత్మని అనాలి. నేను శరీరము, నేను మురళిని, నేను కృష్ణుడిని అని అట్లా చెప్పడానికి అసలు చెప్పాలని అనిపించకూడదు. నిద్ర లేస్తూనే నేను స్త్రీని అని నీ పేరు చెప్పుకొని ఎలా లేస్తావో, ఆ పేరు చెప్పుకోకపోయినా ఆ చిత్తవృత్తితో ఎలా లేస్తావో, నేను బ్రహ్మననే చిత్తవృత్తితో పడుకొని నిద్ర లేచేటప్పుడు బ్రహ్మ అనే చిత్తవృత్తితో ఎవరైతే లేస్తారో వాడికి ఈ అనుభవం ఉన్నట్టు లెక్క. అది వృత్తి రూప జ్ఞానమే. అద్వైత సిద్ధి వస్తే వృత్తి కూడా పోతుంది, వృత్తి నివృత్తి అవుతుంది. అట్టి ఆత్మానుభవం కలిగినటువంటి జీవబ్రహ్మల ఏకత్వ రూపం. జీవబ్రహ్మ ఏకత్వం అంటే అది యోగం. క్షేమం కావాలంటే ఏమైంది? ఆ తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం. ఐక్యం అవటం యోగం. యోగక్షేమం. యోగం తర్వాత నెక్స్ట్ స్టెప్ క్షేమం. యోగంలో తాత్కాలికమైన స్థితిని అందుకున్నాము. అయితే ఏ స్థితి నుంచి అది అందుకున్నాం అనేటువంటి జ్ఞానం ఉంది. ఈ కింది స్థితి మరిచి పై స్థితి మాత్రమే స్థిరం అవటమే బ్రహ్మ సాక్షాత్కారం. కాబట్టి ఇన్నిటువంటి ఈ 8 సోపానాలుగా చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం వివరణ తీసుకుంటే మనకి ఇంకా అపార్థం కలిగేటువంటిది ఏది ఉండదు. ఆ తర్వాత భగవద్గీత శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు గీతలోను అలాగుననే తెలిపెను. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. తాత్పర్యము: పుణ్యకర్మలచే ఎవరి యొక్క అంతఃకరణములోని పాపము నశించదగుచున్నదో అట్టివారు మాత్రమే ద్వంద్వమోహాలుచే నిర్ముక్తులై దృఢవ్రతులై సదా నన్ను భజించుచుందురు. శ్రీమద్భాగవత ఏకాదశ స్కందమున కూడా ఇలాగా తెలుపబడినది. అక్కడ కాదు, చెప్పేద్దాం. ఇప్పుడు ఉన్న పడాలన ఆ 8 అంచెలు సోపానాలతో అధిగమించటం కష్టం. ఎందుకు కష్టం వచ్చింది అంటే నీ సామర్థ్యంలో లోపం లేకపోయినా నీ పాప కర్మ యొక్క భారము నిన్ను ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఆటంకంగా ఉంటుంది. నీ మార్గానికి నిరోధిస్తూ అడ్డుగా ఉంటుంది. అసలు ముందు నడవాలి అంటే ఈ అడ్డు తొలగించుకోవాలి. కాబట్టి పాపకర్మల భారం ఎప్పుడు కూడా నిన్ను అట్లా ఆలోచింపనివ్వదు, గురువు దగ్గరికి వెళ్ళనివ్వదు. శాస్త్రం అంటే నిద్ర వస్తుంది, ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి దానికి ముందు నిన్ను నువ్వు అనుకూలంగా మార్చుకోవాలంటే ఈ జ్ఞాన మార్గంలో, ఈ సాధనా మార్గంలో శ్రద్ధగా సాధన చెయ్యాలి అని నువ్వు అనుకున్నప్పుడు అనుకోని కూడా చెయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే పాపకర్మ ఫలితమే నీ మనసుని ఇటు రానికుండా విముఖత్వం చేసి మళ్ళీ లోక వ్యవహారంలో, సంసార వ్యవహారంలో, శరీరానుసారమైన వ్యవహారంలో అదే నిత్యము సత్యము, అది లేకపోతే ఎట్లా, అది వదిలితే ఎట్లా, వదలాలన్నా అది వదలదు కదా అని అలా అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోవడం మారాలి అంటే ముందు ఆ పాపకర్మల యొక్క ఆ కర్మ ఫలితాలు, ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడి చేయబడాలి. అవి తొడవాలి అంటే పుణ్యకర్మలు చాలా చాలా చేయాలి. ఊరికే చేసినంత మాత్రాన పోతాయా? ఒక పుణ్యము ఒక పాపము పక్క పెట్టి ఆ పుణ్యం వల్ల ఈ పాపం క్యాన్సిల్ అవుతుంది అంటే అవదు. అట్లా కర్మ విషయంలో అవదు. అయితే నీ స్వభావ విషయంలో మాత్రము పాపచింతన పోయి అశుభంగా ఉండేటువంటి వాసనలు వదిలి శుభవాసనలు ఏర్పాటు చేసుకొని సహజంగా ఎప్పుడూ పుణ్యకర్మలే చెయ్యాలి అనేటువంటిది ఒక సహజ స్థితిని కలుగుతుంది. అలా కలిగేంత వరకు ఇది మంచి, గురుగారు మంచి చెప్తున్నారు,
మంచి చెప్పినప్పుడు నేను చేయాలి కదా. ఆయన ఏదో చెడు చెప్తే కదా నేను మానేయాలి, వినకూడదు. మంచి చెప్పినప్పుడు వినకపోవటం ఎట్లా? మంచిగా చెప్తున్నప్పుడు ఎవరు చెప్పినా వినాలిగా అనేటువంటి భావం ఎప్పుడు కలిగింది? పాప సంస్కారాల భారం నుంచి, సంఖ్యల నుంచి విడుదలైనప్పుడు, ఆ అడ్డంకు తొలగినప్పుడు, అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఈ ఆధ్యాత్మిక సాధన పురోగమించడానికి వీలుగా, గురువు ఎట్లా చెప్తే అట్లా సాధన చేయడానికి వీలుగా, కొంత ప్రయత్నం చేయడానికి ఒక మనసు ఏర్పడింది. ఒక మనో దృక్పథం ఏర్పడింది. అంతకుముందు ఈ దృక్పథం లేదు. దీనికి విముఖంగా ఉన్నావు. కారణం పాప సంస్కారాలు. కాబట్టి ఒక్కసారి పాపాత్ముడు జ్ఞానంలోకి చేయలేడు. వాడికి పశ్చాత్తాపం కలిగి విషాద యోగం వస్తే వేమన యోగిలాగా చటుక్కన చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. కానీ సాధారణంగా ఒక పామరుడు, ఒక అజ్ఞాని, ఒక విషయలోలత్వంలో ఉన్నవాడు, శరీరము లోకమే సత్యం అనేవాడు ఉన్నట్టుండి ఆత్మజ్ఞానానికి రావాలి అంటే ఇవన్నీ చెప్తే ముందు నమ్మడు. అనుబంధ చతుష్టయంలో ఉపోద్ఘాతంలో కొంత నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎలాగోలాగో వచ్చాడు. వస్తే బుద్ధగిస్తూ, లాలిస్తూ, మంచిగా చెబుతూ ఇది మంచి నాయనా, ఇది చెడు నాయనా, ఇలా చెయ్యి అన్నప్పుడు ఈ పాప సంస్కారాలు విననివ్వు. అందుకని ముందుగా దాన్ని సుకృతం చేత, పుణ్యకర్మల చేత వాటిని కొంచెం అనుభవించి రద్దు చేసుకోవాలి. వాటి యొక్క ప్రభావం నుంచి ముందు నీ స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావం మార్చుకున్న తర్వాత పాప ఫలితం అనుభవానికి వచ్చినా సరే ఓర్పు, సహనము, త్యాగంతో, దైవీ భావంతో దాన్ని మనం అనుభవించి రద్దు చేసుకోగలుగుతాం. పాపకర్మ ఫలితం తప్పకపోవచ్చు. కానీ పాపకర్మము నీ స్వభావంలో ఇంకా ఉంటూ ఉంటే నువ్వు ఈ మార్గంలో ప్రవేశించవు. కాబట్టి పాపపు పనులు చేయటం మానేయటం, పాప చింతన మానేయటం, పుణ్యకర్మలు చేయటం, ఎప్పుడూ ఎవరికోళ్ళకి మేలు చేయాలి అని నిస్వార్థంగా త్యాగబుద్ధితో ఏదొచ్చినా సరే భగవంతుని యొక్క ప్రసాద బుద్ధితో అలా ఆలోచించాలని గురువుగారు ఎంత చెప్పినా అలా చెయ్యాలి అంటే ముందు పాపకర్మల భారం పోవాలి. అది పోవాలంటే నీ స్వభావం మారాలి. అది ఎంతగా మారాలంటే పుణ్యకర్మలు చేసి పుణ్యం చేయటమే నీ అలవాటుగా మారినప్పుడు ఆ పాపచింతన పోతుంది. పాపచింతన పోయిన తర్వాత ఒకటి ఉంటే వెలుతురుంటే చీకటి ఉండనట్టుగా పుణ్యచింతన అందరికీ సహాయం చేయాలనేటువంటి ఒక భావము ఎప్పుడైతే నీకు సహజంగా వచ్చిందో, అబ్బిందో, అప్పుడు ఇక పాపం చేయాలి, ఇతన్ని బాధ పెట్టాలంటే ఎవరు చెప్పినా కానీ నువ్వు చెయ్యలేవు. నీకు మనస్కరించదు అట్లా చెయ్యాలని. అటువంటి స్థితిలో తప్ప ఈ గురూపదిష్ట మార్గంలో, ఈ సాధనా మార్గంలో అతను ముందుకు వెళ్ళలేడు. ఓకే అండి. శ్రీమద్ భాగవత ఏకాదశ స్కందమున ఈలాగున తెలుపడమైనది. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. తాత్పర్యము: క్షణభంగురమైన ప్రాణికోట్ల యొక్క జన్మములలో మానవ జన్మము అత్యంత దుర్లభము. అట్టి జన్మము పుణ్యవశముచే లభించినను భగవద్భక్తుల దర్శనము కలుగుట మిక్కిలి దుర్లభము. అక్కడ ఆయన చెప్పిందే ఇక్కడ కూడా మళ్ళీ చెప్పింది ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ భగవద్గీతలో చెప్పినటువంటిది, శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కందంలో చెప్పినటువంటివి కూడా ప్రమాణం చూపిస్తున్నారు. గురువులు ఎప్పుడు కూడా తన వాక్యానికి ప్రమాణం చూపిస్తూ ఉంటారు. ఒక శృతి వాక్యాన్ని, ఒక ఉపనిషద్ వాక్యాన్ని, ఒక భగవద్గీతలో ఉన్నటువంటి వాక్యాన్ని, లేకపోతే భాగవతంలో చెప్పినటువంటి వాక్యము, అలాగే అష్టాదశ పురాణాల్లో ఎవరైనా చెప్పినటువంటి వాక్యము, యోగ వాసిష్టంలో చెప్పిన వాక్యము, ఇలా ఏదో ఒక ప్రమాణ వాక్యం తీసుకొచ్చి అక్కడ కూడా అదే చెప్పారు సుమా అని చెప్పడం. అది రిపిటేషన్ కాదు. నేను చెప్పగానే శిష్యుడు గబక్కని వెంటనే చేయలేకపోతున్నాడు కాబట్టి ఏదో ఆయన చెప్పారులే అని తేలిగ్గా తీసుకోకుండా కొంచెం సీరియస్గా తీసుకొని కాస్త అర్థం చేసుకొని ఇది చెయ్యాలనేటువంటి పట్టుదల కలగాలన్నా, మోక్షం పొందాలనేటువంటి తపన పుట్టాలన్నా ఇలాగ పునరుక్తిగా అనేక దృష్టాంతాలతో, అనేక శాస్త్ర ప్రమాణాలతో చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కొంచెం చెప్పిందే చెప్పాడు అని అంటానికంటే క్షణభంగురమైన ప్రాణికోట్లు అంటున్నాడు. అంటే ఈ శరీరాలన్నీ కూడా సముద్రంలో బుడగల్లాగా, అలా బుడగ ఎంతసేపు ఉంటుంది?
బుడగ వంటి బ్రతుకు క్షణములోన చితుకు అంటారు. అంటే ఆ బుడగ బుద్భుత ప్రాయం అంటారు. బుద్భుతం అంటే బుడగ. ఒక నీటి బుడగ ఆయుష్కాలం ఎంత ఉంటుందో ప్రాణికోట్లంతా కూడా ఈ ఉపాధి తాదాత్మ్యతలో ఉన్నవాళ్ళు, ఈ శరీర తాదాత్మ్యతలో ఉన్నవాళ్ళు, ఆ శరీరము బుడగ ఎంతసేపు గబుక్కని ఎలా పుట్టిందో అలా శరీరం వచ్చింది. బుడగ ఎలా చితికిపోయిందో అలా శరీరం పోయింది. ఆ రకంగా మన జీవితాన్ని కూడా అలా చెప్పడం ద్వారా ఈ క్షణభంగురమైనటువంటి బుద్భుతప్రాయమైనటువంటి జీవితంలో కూడా మనం చేయాల్సిన పని చేయకుండా వృధా చేసుకుంటే మళ్ళీ ఈ మానవ జన్మ, మళ్ళీ అనుకూలమైనటువంటి కాలము, మరి కుటుంబంలో అందరూ యొక్క సహకారము, మరి దీని మీద ఈ సాధన చేయటము, శ్రవణ మననాలు చేయటము, దీని అవగాహన పరుచుకోవడము, తీవ్రమైన శిక్షణ పొందటానికి కుటుంబంలో ఏ సమస్యలు, ఏ ఆటంకాలు లేకుండా, ఇతరుల వల్ల కూడా ఏ ఆటంకం లేకుండా సానుకూలమైనటువంటి వాతావరణం నీకు ఉండాలి కదా. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా నువ్వు నీ ఆయువుని వృధా చేసుకుంటావు అనేది ఇక్కడ ఒకటి చెప్తున్నారు. రెండోది, అన్ని ప్రాణికోట్లో కూడా మానవ జన్మ వచ్చింది, అది దుర్లభం. ఈ మానవ జన్మ కూడా బుద్భుతప్రాయమే. కాబట్టి వేగిరపడాలి. కొంతమంది నాకు వేదాంతం అప్పుడే ఎందుకండి, మీరు పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అయ్యారు, మీరు ఖాళీగా ఉన్నారు, మీరు రిటైర్ అయ్యారు, మీకు అది సంపాదించుకొని వెనకేసుకొని కూర్చున్నారు కాబట్టి మీరు ఇందులో దిగారు, ఇంకా చాలా సంపాదించాలి, చాలా బాధ్యతలు ఉన్నాయి అని దీని వాయిదా వేస్తారు. మరి మానవ జన్మ ఉత్కృష్టము, వృధా చేయొద్దు అంటే ఇలా వాయిదా వేస్తే ఈ జన్మ అయిపోతుంది. అయిపోతుందంటే మరి నన్ను ఏం చేయమంటారండి, నాకు ఖాళీ దొరకాలి కదా అంటావు. అప్పుడు చెప్పారు, ఒకడు సముద్ర స్నానానికి వెళ్ళాడు, అలలు వస్తున్నాయి, అలలుంటే ఎట్లా చేస్తానని ఆగుతున్నాడు, అలలు తగ్గాక చేద్దామని. అతని జీవితంలో స్నానమే చేయలేడు, అలలే తగ్గవు. కాబట్టి మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, సముద్రంలోకి దిగి పెద్దలు వచ్చినప్పుడు తల వంచి, చిన్నలు వచ్చినప్పుడు కొంచెం పైకి గెంతి అల యొక్క ప్రభావం నుంచి రక్షించుకుంటూ ఎలాగో నైపుణ్యంతో స్నానం చేసి బయటకు వచ్చేసాడు. అలాగే జీవితంలో బాధ్యతలు, కష్టాలు, మరి సమస్యలు ఉంటాయి. తీవ్రంగా సమస్య ఎప్పుడుందో అప్పుడే ఆ సమస్యను పెట్టుకోకుండా ఉత్తప్పుడు రాత్రులు నిద్రపోకుండా కూడా ఆ తలలో ఆలోచనలు అదే సమస్య పెట్టుకొని కూర్చుంటున్నాం కదా. మరి అదంతా ఆ టైం నీకు ఖాళీయే. ఎప్పుడో ఆ సమస్య వచ్చింది, అది వారం తర్వాత తీరాలి, లేకపోతే కోర్టులో కేసు ఉంది, 2 నెలల తర్వాత వాయిదా. నీ 2 నెలలు దాని గురించి ఆలోచిస్తున్నావుగా. వాయిదాకి ముందు రోజు దాకా ఆగి అప్పుడు ఆలోచించొచ్చుగా, అప్పుడు ఆ పని చేయొచ్చుగా. మరి మిగతా 28 రోజులు, నెలకి 2 రోజులు వదిలేసి మిగతా 28 రోజులు దాని గురించి ఆలోచించకుండా శ్రద్ధగా ఈ వేదాంత బోధ వినొచ్చుగా. అలా చూస్తే ఖాళీలు చాలా ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఎప్పుడో ఉంటే దాని గురించి ఇప్పుడే బెంగపడుతూ వర్రీ అవుతూ ఉండటం వల్ల మనం టైం లేదనుకుంటున్నాం. పెట్టుకుంటే టైం ఉంటుంది, ఎందుకు ఉండదు. కాబట్టి ఈ మానవ జన్మ వృధా చేయకూడదు. ఎందుకంటే దుర్లభంగా అతి కష్టం మీద వచ్చింది. రాక వచ్చిన దాన్ని పట్టుకొని ఈ శరీరాన్ని పనిముట్టుగా వాడుకొని ఓ పక్క ప్రారంభ కర్మను అనుభవించని, దాంట్లో ఏ అనుభవం ఉండని ఉండకపోని దానికి మనకు సంబంధం లేకుండా మన సాధన మనం చేసుకుంటూ పోవాలి. అంతే. ఓ పక్క కర్మలు చేయండి, కర్మానుభవం పొందండి, ఓ పక్క బాధ్యతలు నెరవేర్చండి, ఓ పక్క ఆధ్యాత్మిక మార్గంలో మీ సాధన అన్ని చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, వస్తు నిర్ణయం చేసుకుంటూ, శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకుంటూ 2 ఏకకాలంలో చేసే ప్రయత్నం చేయాలి. మొదట్లో కొంచెం కష్టమైన ప్రయత్నం చేస్తే సాధ్యమే. అట్టి జన్మము పుణ్యవశముచే లభించినను, జన్మొచ్చింది. ఇక్కడ దయతో శిష్యుల యొక్క, అజ్ఞానుల యొక్క కష్టాలను అర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ గురువు అర్థం చేసుకొని ఏం చెబుతున్నాడు, భగవద్భక్తుల దర్శనం కలగటం కూడా మిక్కిలి దుర్లభం. భగవంతుడి దర్శనం కష్టమైనా భగవద్భక్తుల యొక్క దర్శనం జరుగుతుందిగా. పరబ్రహ్మ సాక్షాత్కారం జరగకపోయినా సాక్షాత్ పరబ్రహ్మైన గురు దర్శనం జరుగుతోందిగా. ఆ విధంగా మహానుభావులు, పెద్దలు, భాగవతోత్తములు వీళ్ళంతా కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మీరు వెతుక్కుంటే దొరుకుతారు. అనుకోకుండా నీ పుణ్యం కొద్దీ, సుకృతం కొద్దీ భాగవతోత్తములు, భగవద్భక్తులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన గురువులు మీకు అందుబాటులోకి వచ్చారనుకో. రాకపోతే అది వేరే సంగతి. ఇప్పుడు మనకి
ఇప్పుడు మన సత్సంగ సభ్యుల్లో చాలా మందికి గురువులు ఉన్నారు, గురువులు అందుబాటు అయ్యారు. ఎంతటి మహాభాగ్యం! ఇటువంటి భాగ్యం లభించినా కూడా ఇంకా కాలాన్ని వృధా చేస్తారా? అలాగే రాముడే దైవం అయినప్పుడు భాగవతోత్తముడు హనుమంతుడు. అలాగా భక్తులు అన్నప్పుడు గరుడు, హనుమంతుడు, అనేక మంది విష్ణు భక్తుల్ని ఆళ్వారులు అంటారు. వాళ్ళని దర్శించినా పుణ్యమే. ఒక సాధు పురుషుని దర్శించినా పుణ్యమే. సాధు దర్శనం పుణ్యం. సాధు స్పర్శనం ఆయన పాదాలు స్పృశిస్తే పాపనాశనం. ఆ సాధువులతో సంభాషణం కోటి తీర్థ ఫలం. ఆ సాధువుకి వందనం చేస్తే మోక్షప్రదం. అటువంటి సాధువు దొరికినా చాలు, తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం అదే జరుగుతుంది. ముందు పాప భారాన్ని తగ్గించుకోవాలి, పుణ్యాన్ని సుకృతాన్ని పెంచుకోవాలి. దానికోసం నీకు అప్పుడే గురువు అక్కర్లేదు, అప్పుడే దైవం అక్కర్లేదు. నిజమైన దైవ భక్తులు ఒక తాత్కాలికమైనటువంటి బోధ గురువు దొరికినా చాలు మనకి. విహిత గురువు, ఎరుక విడిపించే గురువు, అనుభవాన్ని ప్రసాదించే గురువు తగ్గ కాలంలో నువ్వు పిలవకుండానే వస్తారు. అయినా రాకపోయినా సూక్ష్మంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏదో ఒక గురువు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సామర్థ్యంతో దొరికిన వాడిని, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఏ ఆధారం దొరకకపోతే గడ్డి పరక ఆధారం దొరికినా ఆ పరకేమైనా రక్షిస్తుందని పట్టుకున్న విధంగా ఈ దొరికిన వాళ్ళు మీరు పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా ఇక్కడ దొరికిన వాళ్ళు దైవ భక్తులు గురువులు అన్నప్పుడు గడ్డి పరకేం కాదు, మిమ్మల్ని ఒడ్డున పడేసే వాళ్ళే. ఈ రకంగా అర్థం చేసుకోండి. తర్వాత శ్లోకం. దుర్లభం ఒక్క నిమిషం. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. పద విభజన. దుర్లభం త్రయం ఏవ ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. టీక. దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహ భగవదనుగ్రహమే హేతుకం కారణముగా గల మనుష్యత్వం మనుష్యుడై పుట్టుట, ముముక్షుత్వం మోక్షేచ్ఛ కలిగియుండుట, మహాపురుష సంశ్రయ మహాత్ములను ఆశ్రయించుట, ఏతత్ ఈ త్రయం మూడు దుర్లభం ఇవ దుర్లభములే. తాత్పర్యము: మనుష్య జన్మమెత్తుటయు, ముముక్షు అగుటయు, మహాపురుషుల చెంత చేరుటయు ఈ మూడును దైవానుగ్రహము లేక సిద్ధింపవు. ఈ మూడును చేరుటయు మిక్కిలి కష్టముచే లభించును. అక్కడ కాదు, అలాగే. శ్లోకం తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషి జన్మ గురించే మనం 2-3 శ్లోకాల్లోనూ, ఈ 2వ శ్లోకం వివేక చూడమని యొక్క 2వ శ్లోకంలోను, భగవద్గీత శ్లోకము, భాగవత స్కందంలో అన్నింటిలో కూడా మానవ జన్మ యొక్క ప్రాముఖ్యాన్ని, దుర్లభంగా లభించినటువంటి జన్మని వృధా చేయకూడదని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనుష్య జన్మ ఎత్తడం గొప్పది అని మళ్ళీ రిపీట్ చేస్తూ దానికి నంబర్ 1 అని పెట్టాడు. రెండోది, ఈ జన్మలో నేను తరించాలి అనేటువంటి తపనతో ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షం కావాలి అనేటువంటి తపన, నేను విడుదలవ్వాలి అనేటువంటి తపన, నాకు దుఃఖ నివృత్తి కావాలి అనేటువంటి తపన, దాన్ని ముముక్షత్వం అంటారు. ముముక్షత్వం, బుభుక్షత్వం 2 ఉన్నాయి. బుభుక్షం అంటే ఆహారం కోసం జీవించేవాడు. ఇక్కడ ఆహారం అంటే ఇంకో అర్థంలో మనసుకి విషయాలే ఆహారం, విషయాల్ని ఆహారంగా తీసుకున్న బుభుక్షువు. మోక్షం కాబట్టి ఒకడు నాకు మోక్షమే కావాలనేవాడు ఇంతమందిలో ఏ ఒక్కడో ఉంటాడు. వెనకబడ్డ వాళ్ళ కోసం కూడా మన ఇన్ని శ్లోకాలు, ఇన్ని జాగ్రత్తలు, మరి ఈ బ్రహ్మ విద్య యొక్క ఔన్నత్యము, ఈ జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏంటి, ఆత్మ అనాత్మ ఏమిటి, వివేకం ఏమిటి, మనుష్యత్వం, బ్రాహ్మణత్వం, విప్రత్వం, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇన్ని దశల వారీగా మనం లోకంలో చూస్తున్నాం. అసలు పశుత్వంగా ఉన్న మానవులు ఎక్కువగా ఉన్నారు. నిజంగా
పశుత్వం లేని మానవుడు ఉంటే ఆయన దేవుడురా అంటున్నాం. అప్పిచ్చి తిరిగి అడగకపోతే దేవుడురా అంటున్నాడు. తప్పు చేసి శిక్షించకుండా అపకారి కూడా ఉపకారం చేసేవాడిని దేవుడురా అంటున్నారు. అంటే మానవులే ఆ రకంగా ఉంటే దేవుళ్ళు అన్నమాట. కాబట్టి మనుష్యత్వం అంటే దాదాపు దైవత్వంగా ఉన్నటువంటి మనుషులే, దైవజ్ఞులే. అటువంటి మనుష్యత్వం, మానవత్వం నీకు అటువంటి స్థితి నీకు కలగటం ఎన్నో జన్మల పుణ్య ఫలితము, సుకృతం అన్నమాట. ఇంకా కొంచెం సుకృతం ఎక్కువ ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహంగా ఉంటే, భక్తుడై ఉండి అనేక జన్మల్లో పూజలు ఆరాధనలు చేసిన వాడు ఎవడైనా ఉంటే ఆ ఈశ్వరానుగ్రహం కూడా పొందగలిగినటువంటి స్థితి అతనికి వస్తే వాడు ముముక్షు అవుతాడు. ఈ ముముక్షు అయిన వాడికి మహాపురుషులు లభిస్తారు, వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు. ఇక్కడ 3 రకాల శిష్యుల్ని నేను చూశాను. ముముక్షుల్ని వెతుక్కొచ్చేటువంటి గురువులు ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పొచ్చు. అలాగే గురువును వెతుక్కుంటూ వెళ్ళిన ముముక్షులు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఒకరిని ఉదాహరణగా చెప్పొచ్చు. లేకపోతే మూడో ఉదాహరణ, మీరు తీవ్రంగా వెతకపోయినా, గురువు మిమ్మల్ని వాళ్ళలోకి వేసుకోపోయినా, కొంతమంది గురువుని వెతుకుతూ ఉంటే పూర్తిగా నీకు తృప్తి కలిగినా కాలకపోయినా కొంతకాలం ఆ సాధన చేతనైనంత చేసుకెళ్తుంటే తగినట్టు గురువు, ఏ క్లాసుకి కావాల్సినటువంటి ఆ గురువు అప్రయత్నంగా లభించటం. అలాగే నువ్వు ఏదైనా విషయాన్ని, జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు ఆ సందేహం తీరేటువంటిది ఆ పై బోధ అందించేటువంటి పుస్తకాలు దొరకటం. అటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరైనా వచ్చి నీతో సత్సంగం చేసి ఆ విషయాలు ఆయన నోట పలకగా నువ్వు వినటము, అట్లా అప్రయత్నంగా నిన్ను ఒక పద్ధతి నుంచి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లేటువంటి విధానము చాలా అదృష్టంగా కలిసి వచ్చేవాళ్ళని చూశాము. ఒక సందేహం వస్తే ఏదో దొరికినటువంటి అల్మరాలో పుస్తకం తీసి ఏదో ఒక పేజీ అలా తిప్పితే వెతుక్కోకుండా నీకు కావాల్సిన ప్రశ్నకి జవాబు ఆ పేజీలో దొరకడం కూడా చూస్తున్నాం. ఒక పుస్తకం చదివి పక్కన పడేసి ఒక అనుమానంతో కూర్చుంటే ఎవరో ఒక స్నేహితులు వాళ్ళో వీళ్ళు వచ్చి ఒక పుస్తకాన్ని అందించడము, లేకపోతే ఫలానా పుస్తకం ఫలానా చోటు ఉంది, అది కొనుక్కొని చదవండి చాలా బాగుంది అంటాం దొరకటం. ఆ పుస్తకం చదవటం వల్ల నీకు కావాల్సిన అవసరమైనటువంటి జ్ఞానం అందులో దొరకటం, ఇది కూడా సంభవిస్తుంది. ఇప్పుడు నేనే విజ్ఞాన స్వరూపుగా ఉన్నప్పుడు నాకు ఈ ఆధ్యాత్మిక విద్య తెలియదు, ఆత్మ తెలియదు, అనాత్మ తెలియదు, గురువు తెలియదు, శిష్యుడు తెలియదు, ఈ జ్ఞానం తెలియదు, ఆధ్యాత్మిక తెలియదు, శిష్టాచారం తెలియదు, ఆశ్రమ పద్ధతులు తెలియదు, ఈ సంస్కారాలు, నియమాలు, సంప్రదాయాలు కూడా తెలియదు. అందరిలాగే దేవుడోడు ఉన్నాడని, భగవంతుడు ఉన్నాడనే ఆస్తిక్య బుద్ధి తప్ప ప్రత్యేకంగా భగవంతుడి కోసం కూడా ఏడ్చినటువంటిది లేదు. అటువంటి భక్తి కూడా లేదు, అటువంటి భక్తి సాధన కూడా చెయ్యలేదు. ఎవరో ఏదో చెప్తే ఏదో ప్రార్థనలు అలా చేసుకోవడం జరిగింది. బలవంతంగా ఎవరు తీర్థయాత్రలు తీసుకెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి దర్శనాలు చేసుకోవడం జరిగింది. ఓ మొక్కుకోవాలని, ఓ దేవాలయానికి వెళ్ళాలని కూడా లేదు. అటువంటి వాడు కేవలము ఉద్యోగము, కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యతలతోనే 58 ఏళ్ళు 60 ఏళ్ళు గడిపిన తర్వాత కాకతాళీయంగా అంటున్నా నా వైపు నుంచి, నిజానికి గురువులే వెతుక్కొచ్చి అటువంటి శిష్యులు ఎక్కడ దొరుకుతారా అనేటువంటి పద్ధతి ఒకటి ఈ లోకంలో ఉంది. అలాగే పాగల్ స్వామి మా ఇంటికే వచ్చి మా ఇంట్లోనే సత్సంగం చేస్తూ, ఆ సత్సంగంలో నేను కూడా పాల్గొంటూ, చివరికి నాకు తెలియకుండా 2 సంవత్సరాల్లో ఆయనకి లోబడిపోయినట్టే నాకు తెలియదు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత లోబడి ఆయన ఏది చెప్తే అది చేసేటువంటి దానికి మారాను. అలాగే గురువే నన్ను పట్టుకున్న ఉదాహరణ నేను. విద్యాసాగర్ గారు అయితే గురువు కోసం అన్వేషణ చేసి నిద్రాహారాలు మానేసి కుటుంబాన్ని, ఉద్యోగాన్ని వదిలేసి అనేక చోట్ల తిరిగి చివరికి పాగోల్ స్వామితో పరిచయం అయిన తర్వాత నేను వెతికే గురువు ఇక్కడే ఉన్నారని ఆయన నిర్ణయిస్తే, ఆయన నిర్ణయించిన తర్వాత మిగతా వాళ్ళు కూడా స్వామి గురువు అనేటువంటి గుర్తింపుతో వెంబడించారు.
మరి అట్లా అన్వేషించిన వాళ్ళలో సాగర్ గారు ఏమీ పట్టించుకోపోయినా నన్నే ముద్దు బిడ్డగా తీసుకొని నన్ను తీర్చిదిద్దినటువంటి శిష్యునేమో నేను. మరి కాకతాళీయంగా నీ వంతు సాధన చేసుకుంటూ పోతే తగిన టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక వాక్యం ఇచ్చి ఏదో ఒక పుస్తకం ఇచ్చే పద్ధతిలో ఒక రకంగా గడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ 3 రకాల వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ మహాపురుషుల చెంత చేరుట, మహాపురుషులే హక్కున చేర్చుకున్నారు నన్ను. నేను మహాపురుషుల చెంత చేరాననే సంగతి తెలుసుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది ఆ ఔన్నత్యాన్ని తెలుసుకోవడం కోసం. దీంట్లోనే శిష్యుడు అంటే ఏమిటో, సంప్రదాయం అంటే ఏమిటో ఆయనే సుబ్బారావు గురు గారి దగ్గరికి పంపించి నేర్పి ఒక క్రమంగా శాస్త్రం అంటే ఏంటో చెప్తే దాని విషయం ఏంటో తేల్చుకుందామని నేనే మరికొన్ని గ్రంథాలు సేకరించడం, పరిశోధన చేయటము, ఆ పరిశోధనలో దాని యొక్క అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించడం, స్వామివారే నా చేత క్రీస్తు యేసుగా ప్రకటితమని బైబిల్ చదివించి దానికి ఒక సాధనా గ్రంథం నా చేత రాయించడం, ఇలాంటివి ఎన్నో 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 ఆయన చేసి ఆయన ఏదో ఊరికే చేస్తున్నారు నేనేదో చేస్తున్నాను అని ఒక క్రియగా కర్మగా అనుకున్నాను. కానీ చివరికి నేను గురువు అవుతాననే సంగతి నాకే తెలియదు. అయితే మళ్ళీ నేను గురువు అయిన కొత్తలో కూడా నేను గురువు కాదు ఆయనే గురువు అని నా చేత బలవంతంగా ఉపదేశాలు ఇస్తూ నన్ను ఆ రకంగా కొంతకాలం నడిపితే చాలా మంది శిష్యులకి నేను ఉపదేశాలు ఇవ్వడం, చాలా మంది వీరుగా పెరగడం, నన్ను ఆశ్రయించడం జరిగింది. నన్ను ఆశ్రయించారంటే మరి నాకంత శక్తి ఎక్కడుంది? నేను అసలు దీని గురించి ఆలోచించలేదు, చెయ్యాలనుకోలేదు, అవ్వాలనుకోలేదు, గురువు అవ్వాలనుకోలేదు, బోధించాలనుకోలేదు. అన్ని కూడా ఆ గురు స్ఫూర్తితో, గురువు ఆజ్ఞతో మంచిని చెప్తున్నప్పుడు ఎందుకు చేయకూడదు, ఎందుకు వ్యతిరేకించాలి, కాదనలేక అవును అవును అనుకుంటూ పోయాం. మనకి ఆలోచించడానికి ఒక మంచి చెడు ఉంటే ఆలోచిస్తాం, ఎప్పుడు మంచి చెబితే ఎలా కాదంటాం, అనుకుంటూనే అనుసరించాం. అటువంటి సాత్విక బుద్ధి, కొంచెం తయారైనటువంటి బుద్ధి ఏదైనా ఉందేమో నాకు తెలియదు. కానీ నన్నే ఆయన ఎంచుకొని, నన్నే ఆయన నడిపి, నన్నే గురువుగా చేసి ఇదంతా చేసినట్టు ఉదాహరణ ఇక్కడ మహాపురుషుల సంశ్రయము అనే దాని కింద నన్ను సాగర్ గారిని 2 ఉదాహరణలుగా మీరంతా తీసుకోండి. కాబట్టి ఈ 3 కూడా దైవానుగ్రహం లేక సిద్ధింపవు. నేను తిరుపతిలో ఉద్యోగం ఇచ్చాడు, దేవుడికి మొక్కు లేదు, కొండెక్కాలనేటువంటి ప్రయత్నం లేదు. అయితే అక్కడ ఉద్యోగం రావటం వల్ల నా పై అధికారులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏదో తిరుపతి పని మీద కానీ మొక్కుతో వచ్చి మా ఇంటికి వచ్చి నాకు దర్శనం ఇప్పించవయ్యా అని అడిగితే నాకు తెలియదు. కానీ ఒక 100 సార్లు కొండెక్కి దర్శనం చేసుకుంటాను నా తిరుపతిలో ఉద్యోగం చేసినప్పుడు, ఒక 1.5 సంవత్సరంలో. మరి అది దానివల్ల నిష్కామ భక్తి ఏమో తెలియదు నాకు. దానివల్ల ఏమైంది? దైవానుగ్రహం లభించింది. దైవానుగ్రహం వల్ల గురువు లభించాడు. ముముక్షత్వం తర్వాత గురువు లభించలా, గురువు లభించిన తర్వాత ముముక్షత్వం వచ్చింది. శిష్యుడు కాకుండానే గురువు అయ్యాం, శిష్యుడని నామకాహే ఉన్నాం. ఇన్ని రకాల విచిత్రాలు నా యందు గురుగారు జరిపించారు. అదంతా ఆయన లీల. అది ఏ దైవీ ప్రణాళికలో నన్ను పనిముట్టు చేసుకున్నారో అది వారికే తెలుసు. వారు చేసేటువంటి కార్యక్రమే కానీ, నేను ఒక పనిముట్టునే కానీ, ఆయన సత్తా నాలో ప్రవేశించి నా ద్వారా ఆయన చేసే కార్యక్రమే కానీ నేనంటూ చేస్తున్నానని ఏనాడు కూడా 2004 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు అనుకోలే. నాలో ఎంత మహత్తున్నా, నాలో ఎంత శక్తి ఉన్నా, నేను ఎంత బోధించగలిగినా అది నా శక్తిని నేను ఏనాడు నిర్వహిస్తున్నాను అనేటువంటిది 100కి 200 పాళ్ళు నమ్మకంతో నేను చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మహాపురుషుల ఈ ఉదాహరణ చెప్పడం ఎందుకంటే మీరు కూడా నన్ను ఉదాహరణగా కొంతమంది తీసుకునే అవకాశం ఉంది. దానికోసం బోధ కోసం చెప్పాను, కానీ నన్ను నేను ప్రస్తుతించుకోవడం కోసం మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడితో ఆపేద్దాము, 9 అయింది. ఈ 4వ శ్లోకం రేపు. అలాగేనండి. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురు వర్యులకు నమస్కరిస్తూ శిష్యులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు.